నేషనల్ న్యూస్ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. దేవస్థానాన్ని నిర్మించి పూర్తి స్థాయిలో భక్తాదులకు అందిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారిని పిలుద్దాం. మన దగ్గర ఉన్నారు మన తలారి పరశురామ్ గారు ఉన్నారు. దేవాలయాన్ని నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? కసాపురం గ్రామంలో నెట్టికంఠాంజనేయ స్వామి వారి సమీపంలో ఏర్పాటు చేయడానికి గల కారణం ఒక వ్యక్తి ఒక కుటుంబం నుంచి వచ్చింది కాదు. బావి 9 అడుగులు తీయంగానే అక్కడ శివలింగం ఒకటి వచ్చేసింది. గతంలో కూడా మీరు పెళ్లిళ్ళు కూడా చేశారు, అనేది కూడా ఒకటి ఉంది. 250 పై చిలుకు పెళ్ళిళ్ళు చేశాను. పెళ్లి చేయాలంటే ఎంతో డబ్బుతో వ్యయంతో కూడిన పని. ఇప్పుడున్న కాలంలో అలా ఒక 50,000 రూపాయల్లోనే పెళ్లి అయిపోతే అట్లా ఏర్పాటు చేస్తున్నాం. సూపర్. ఏకశిలా విగ్రహం అంటే ఇంత హైట్ ఎన్ని అడుగులు ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం? ఇది 8 అడుగుల 9 ఇంచుల హైట్. ఓకే. అంటే దాదాపుగా ఎక్కడ మనం చుట్టుపక్కల రాయలసీమలో ఎక్కడ చూసిండమో అంత పెద్ద ఆంజనేయ స్వామి మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలోనే పేరుగొన్న పుణ్యక్షేత్రాల్లో మాత్రమే సుదర్శన చక్రం ఉంటుంది. తలారి పరశురాముడు ఎవరు? మా అమ్మ నాన్నలు చాలా బీదరికం మాది. ఆ బీదరికంలో అత్యంత ముఖ్యమైనది ఏమంటే పెద్ద కుటుంబం. నేను జరగబోయే రోజుల్లో సమాజానికి ఏదో నా వంతు నేను సహాయం చేయాలా, తోటి మనిషికి సహాయపడాలా, కష్టాల్లో ఉన్న వారికి నా తోటి మనుషులకి నేను తోడ్పాటు అందించాలా. అంటే దత్తత తీసుకున్నారా అన్నారు కదా, ఆ దత్తత తీసుకుని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మీరు? అక్కడ ఫ్లోరైడ్ సమస్యతో ఎక్కువ ఇబ్బందులు పడి ఈ కాళ్ళు వంకరలు తిరగడము, తర్వాత మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఫిల్టర్ నీళ్ళకి ఏర్పాటు చేయడము ప్రభుత్వాలే చేయలేకపోతున్న పరిస్థితి ఒకానొకప్పుడు. మీరు ఎలా చేస్తున్నారు? అతి ముఖ్యమైనది హార్ట్, షుగరు, బీపీ, తర్వాత ఈ బోన్స్కి సంబంధించిందేదంతా ఈ స్పెషల్ డాక్టర్ని పిలిపించేసి అక్కడ హెల్త్ క్యాంపులు, ఉచిత హెల్త్ క్యాంపులు పెట్టించి అక్కడ అందరిని ఆరోగ్యానికి సంబంధించినటువంటి చేపించడం. చాలా మండలాల్లో హెల్త్ క్యాంపులు, ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశాను. గతంలో కూడా మీరు పొలిటికల్గా కూడా మీరు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు సీట్ ఇస్తామని కూడా మీ ఎంట పడుతూ వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి, ఇప్పుడున్న పార్టీలు. నేను మొట్టమొదటిసారిగా నా గోల్ ఏమైనది చెప్పాను, నేను సమాజానికి సేవ చేయాలి. ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి నాలాంటి వాళ్ళు తరం కారు. ముఖ్యంగా మనకు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా దేవాలయాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ముఖ్యంగా మనం చూస్తే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా రాయలసీమలో ముఖ్యంగా దేవాలయాలను భక్తులు ఎంతో చాలా భక్తిగా శ్రద్ధగా వారు పవిత్రంగా పూజలు చేస్తూ కూడా ప్రతి ఒక్క దేవాలయం కూడా వాళ్ళు సందర్శిస్తున్న పరిస్థితి ఉంది. అలాగే మనం చూస్తే ముఖ్యంగా మనము అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో మనము ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ మనకు రాయలసీమలో చూస్తే మనకు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ దగ్గర ఉన్నాం. ఈ టెంపుల్ పూర్తి స్థాయిలో కూడా రాతితో కట్టబడింది. అలాగే మనం చూస్తే కూడా లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అనేది మన రాయలసీమలోనే, ఆంధ్రప్రదేశ్లో రాయలసీమలోనే మన 2వ దేవస్థానంగా కూడా ఇక్కడ పేరు పొందింది. అలాగే మనం ఇక్కడ చూస్తే కూడా ఈ శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఇక్కడ దాదాపుగా కొన్ని కోట్ల రూపాయలతో కూడా నిర్మించడం జరిగింది. ఆ నిర్మించిన పెద్దలు మనకు ఎవరైతే ఉన్నారో తలారి పరశురాముడు గారు, వారి శ్రీమతి గారు శకుంతల గారు, వీరి ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో ఇక్కడ దేవస్థానం అనేది నిర్మించడం జరిగింది. దాదాపుగా 3 నుంచి 4 సంవత్సరాలు వీరు కష్టపడి ఇక్కడ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. అలాగే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తి అయిపోయింది. అలాగే ఇక్కడ భక్తాదులు కూడా వచ్చి ఇక్కడ ఎవరైతే మన లక్ష్మీనారాయణ స్వామి ఉన్నారో వారిని దర్శించుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏకశిలా విగ్రహాలు ఉన్నాయి. ఎంతోమంది పండితులను, అనుభవజ్ఞులను పిలిపించి వారు భక్తి శ్రద్ధలతో ఇంత పూర్తి స్థాయిలో మన రాయలసీమలో ఉన్న ఏదైతే మన తెలుగు కట్టుబాట్లను, మన ఏదైతే ఇక్కడ దేవతలకు సంబంధించిన సాంప్రదాయాలను దృష్టిలో ఉంచుకొని వారు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ దేవస్థానాన్ని నిర్మించడం జరిగింది. మిగతా విషయాలు తెలుసుకోవడానికి మనకు ఎవరైతే ఇక్కడ మనకు ఈ దేవాలయాన్ని పూర్తి స్థాయిలో నిర్మించారో మన తలారి పరశురాముడు గారు ఉన్నారు. వారి మాటల్లోనే మనం పూర్తిగా దేవాలయం గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. ఇప్పుడు ఏదైతే మీకు నేను చెప్పానో
దేవస్థానాన్ని నిర్మించి పూర్తి స్థాయిలో భక్తాదులకు అందిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారిని పిలుద్దాం. మన దగ్గర ఉన్నారు మన తలారి పరశురామ్ గారు ఉన్నారు. సార్ రండి. అలాగే వారి శ్రీమతి గారు శకుంతల మేడం గారు కూడా ఉన్నారు. సార్, పూర్తి స్థాయిలో మీరు ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? ప్రజలకు పూర్తి స్థాయిలో మీరు ఇది అందించడానికి దీని వెనుక ఉన్న కారణం ఏంటి? జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనారాయణ. మొట్టమొదటిసారిగా TV6 నేషనల్ ప్రేక్షక సోదరులందరూ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం కసాపురం గ్రామంలో నెట్టికంఠాంజనేయ స్వామి వారి సమీపంలో ఏర్పాటు చేయడానికి గల కారణం ఒక వ్యక్తి ఒక కుటుంబం నుంచి వచ్చింది కాదు. స్థల చరిత్ర ప్రకారంగా దాదాపుగా 7 తరాల క్రితం ఆంజనేయ స్వామి వారికి శ్రీరామచంద్రుడు మాట ఇచ్చింటాడంట. నీకు ఒక కశ్యకపురం అనే నందు నీకు నెటికంటే అనే క్షేత్రం ఏర్పడుతుందని చెప్పి శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వారితో అన్నారట. అప్పుడు ఆంజనేయ స్వామి నాకెందుకు స్వామి, నీ పాదాలే శరణము అన్నాడట. నేనెక్కడ పోతాను ఆంజనేయ, నీ చెంతనే తూర్పు ఉత్తర ఈశాన్య దిశన నీ తల్లి సీతమ్మ లక్ష్మిగాను నేను నారాయణుడిగా ఇక్కడికి వస్తానని చెప్పి స్వామివారు చెప్పారనేది ఇక్కడ చెప్తున్నటువంటి వేద పండితులు, మహా జ్ఞానులు, అలాగే స్వామీజీలు, పెద్ద పెద్ద స్వామీజీలు ఇక్కడికి రావడం జరిగింది. భారతీనంద స్వామి హంపి పీఠాధిపతి అయితేనేమి, అలాగే చిన్న వీరస్వామి వారు వారైతేనేమి, అంటే మన ఉజ్జయిని పీఠాధిపతి సంస్థ అయినటువంటి చిన్న వీరస్వామి, ఆయన ఉజ్జయిని పీఠాధిపతి, ఆయన వచ్చి సందర్శించారు. చాలామంది స్వామీజీలు రావడం జరిగింది. ఇక్కడ ఆ రావడంలో భాగంగా వాళ్ళు చెప్పినటువంటి స్థల పురాణంలో విష్ణుపాదం వలె శ్రీమన్నారాయణ స్వామి విష్ణుపాదం వలె ఉన్నటువంటి దేవాలయం, అలాగే కూర్మావతారంలో ఉన్నటువంటి దేవాలయము, అలాగే శ్రీ నారాయణ స్వామి నామాల వలె ఈ దేవాలయం ఉంటుంది. ఇక్కడ మధ్యగేర రోడ్డు పక్కన దోసులుడికి రోడ్డు, 2వ రోడ్ల మధ్యలో వెలిసినటువంటి దేవాలయం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం. ఇది శాస్త్రోహితంగా ఎప్పుడో శ్రీరామచంద్రుడు వారు ఆంజనేయ స్వామి ఇప్పటి వరకు ఆయన ఏకాకిగా ఉన్నాను ఇక్కడ, నాకు తోడు లేరు అని ఇంతవరకు బాధపడుతున్న టైంలో శ్రీరామచంద్రుడు చెప్పిన మాట ఇన్ని రోజులకి నెరవేరింది అనేది ఇక్కడ స్థల పురాణం బట్టి స్థల పురాణ బుక్కులు కూడా వచ్చాయి. దాంట్లో భాగంగా కసాపురం నెట్టికంఠ ఆంజనేయ స్వామి వారు, పక్కనున్నటువంటి బాలాంజనేయ స్వామి వారు, వీరిద్దరు క్షేత్రపాలకులే ఈ దేవాలయ నిర్మాణ కర్తలు వాళ్ళే. చేయించుకునేది లక్ష్మీనారాయణ స్వామి అయితే చేయించిండేది శ్రీమన్నారాయణ మన కసాపురం నెట్టికంఠ ఆంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి వారు. అది మా కుటుంబానికి మా పైన ఆ దేవదేవుని సంకల్పము, మా తల్లిదండ్రుల ఆశీర్వచనాలతో ఆ దేవదేవుని దేవాలయం నిర్మాణానికి మాకు ఆ సంకల్పం మా మీద కలిగించాడే తప్ప ఈ నిర్మాణం అంతా ఆ దైవాజ్ఞలో జరుగుతున్నటువంటి కార్యం అని కూడా తెలియజేసుకుంటున్నాం. ఓకే సార్, అలాగే మనం చూస్తే ఇక్కడ పూర్తి స్థాయిలో మనకు ఇక్కడ చాలా విగ్రహాలు అనేది మీరు ఏర్పరచడం జరిగింది. మనకు చూస్తే కూడా ఇక్కడ శ్రీ సకల దేవత స్వరూపిణి గోమాత సన్నిధి అని పెట్టారు ఇక్కడ. అంటే ఈ విగ్రహానికి సంబంధించి ప్రత్యేకత ఏంటి, అది కొద్దిగా క్లియర్గా చెప్పండి సార్. ఇక్కడ సకల దేవతల స్వరూపిణి ఇక్కడ ఏర్పాటు చేయడానికి గోమాత దాదాపుగా 34,000 మంది దేవతలు, సకల దేవతలు గోమాతలోనే ఉంటారనేది నగ్న సత్యం. ఇది ఆ సత్యాన్ని బట్టే ప్రతి దేవుళ్ళు మన గోమాతలోనే ఉంటుందనేది మాత్రం వాస్తవము. దాని ప్రకారంగానే ఇక్కడ వచ్చిన ప్రతి భక్తాదులు కూడా గోమాత దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో కామధేనువుని దూడను ఆ గోమాతను పెట్టడం జరిగింది. ఓకే సార్, అలాగే మనం చూస్తే ఇక్కడ నవగ్రహాల మంటపం, శ్రీ ఆదిత్య నవగ్రహ మంటపం అని పెట్టారు. అవును. ఏమిటి గురించి అంటే నవగ్రహాలు అంటూ ప్రతి ఒక్క గుళ్ళో ఉంటాయి, ఇక్కడ ఏమైనా ప్రత్యేకత ఉందా? ఇక్కడ ప్రత్యేకత అంటే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్లో ఇక్కడికి వచ్చిన తర్వాత నవగ్రహాలు మనం అందరి దేవతలకి ఇక్కడ వచ్చిన తర్వాత శనీశ్వర దేవుళ్ళకి అవన్నీ కూడా అభిషేకాలకి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో జరిగితే బాగుంటుందని ఒక స్వామీజీలు చెప్పగా చేసినాం. ఓకే, ఇక్కడ అది బావి ఏంటి సార్? ఇది అది బావి.
అనేక పుణ్య నదుల నుంచి కూడా వివిధ జలాల నుంచి జలాలు తెచ్చి ఆ దేవ బావిలో పెట్టడం జరిగింది. ఆ నీళ్ళన్నీ కూడా అక్కడ నుంచి ప్రపంచంలో మనకు ముఖ్యమైనటువంటి నదుల నీళ్ళన్నీ తెచ్చి గంగా యమున సరస్వతి నదుల నుంచి నీళ్లు, తర్వాత హిమాలయాల నుంచి కూడా నీళ్లు సేకరించి వివిధ బావిల నీళ్లు అక్కడ పెట్టాము. అక్కడ నుంచి సోమవారం అభిషేకాలకు ఉపయోగపడేటట్లు ఏర్పాటు చేశాం. ఇంకోటి దాంట్లో బావిలో ఇంకొక విశేషం ఏమంటే, మేము బావి తీస్తున్నాం, 9 అడుగులు తీయగానే బావి 9 అడుగులు తీయంగానే అక్కడ శివలింగం ఒకటి వచ్చేసింది. సూపర్. సాక్షాత్ శివలింగమే బయటకు కనిపించింది. కాకపోతే పెద్దగా ఉంది శివలింగము, కాంపౌండ్ గింపౌండ్ డిస్టర్బ్ అవుతుంది. దాన్ని తీసి బయటకు తీయడం వలన మళ్ళీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో శివాలయం అనేది ప్రత్యక్షంగా స్వామి వెలిశారు. అక్కడ కాశీ శివలింగం తెచ్చి బావిలో నీళ్లు గంగని స్వామి పైన పెట్టినట్లు ఉంటుందనే ఉద్దేశంతో గంగను తెచ్చి అక్కడ పెట్టేసి కాశీ నుంచి శివలింగం తెచ్చి అక్కడ ఏర్పాటు చేసేస్తున్నాం. ఇది ఒక ప్రత్యేకత ఈ దేవాలయం నందు. ఇప్పుడు ఈ దేవాలయంలో పుణ్యభావిగా విరజిల్లుతుంది ఇక్కడ. ఓకే, ఇదండి విషయం. మనకు చూస్తుంటే సార్ ఇప్పుడు ఒకటి మనకు చెప్తున్నారు. మొదట్లో అయితే చెప్పలేదు, కానీ మేము ఎంక్వైరీ చేసినప్పుడు కూడా ఇది బయటికి రాలేదు. బాగా తోపుకేటప్పుడు కూడా శివలింగం బయటకు వచ్చిందన్న, అది చాలా అద్భుతమైన సందర్భం, అద్భుతమైన విషయం అది. వీటి గురించి చెప్పుకుంటే ఇంకా చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. అలాగే మనం చూస్తే ఈ కళ్యాణ మండపం అనేది ఏంటి సార్? ఇది కళ్యాణ మండపం అనేది ప్రతి మంత్లో ఒక 2 సార్లు మనకి ఏకాదశిలో వస్తాయి. ప్రతి పౌర్ణమి రోజున ఇక్కడ కళ్యాణాలు, లక్ష్మీనారాయణ స్వామి ఎవరైనా కూడా బయట ప్రేక్షకులు వచ్చి ఇక్కడ కళ్యాణాలు చేయించుకోవచ్చు, ఉచితంగా కళ్యాణాలు చేయించుకోవచ్చు. వాళ్ళు నార్మల్ ఫీజులు పెడతాము. ఆ స్వామివారికి పూజా ఖర్చు ఏమవుతుందో, బ్రాహ్మణులకు ఏమవుతుందో పూజారులకు ఇచ్చే ఖర్చు మాత్రం పెట్టి ఇక్కడ శాంతి కళ్యాణము మనం ఇంట్లో చేసుకోవాలంటే చాలా డబ్బుతో వ్యయంతో కూడిన పని. అలాంటిది ఇక్కడ లేకుండా ఇక్కడ చేస్తాం. అలాగే ప్రతి సంవత్సరంలో ఇప్పుడు సంవత్సరంలో లక్ష్మీనారాయణ స్వామి సంబంధించినటువంటి కళ్యాణాలు చాలా వస్తాయి. మొన్న 17వ తారీఖు నెలలో గతంలో కూడా మీరు పెళ్లిళ్ళు కూడా చేశారు, దాదాపు కూడా ఒకటి ఉంది. 250 పై చిలుకు పెళ్ళిళ్ళు చేశాను నేను, సొంతంగా చేశాము. దానికైతే మీకు తర్వాత టీపీఆర్ ట్రస్ట్ అనేది సర్వీస్కి ఒక ట్రస్ట్ అనేది ఉంది నాది, తలారిపరచడం చారిటబుల్ ట్రస్ట్. దాని తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేసిన దాని గురించి మరి మాట్లాడుతాను. ఇక్కడ ముఖ్యమైనవి ఇక్కడ కళ్యాణం, రేపు పొద్దున సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్న ఫంక్షన్లు ఏమైనా జరిగినా కూడా ఇక్కడే కళ్యాణం చేసుకోవచ్చు. సాంస్కృతిక కార్యక్రమాలు ఇలా ఉండేటివన్నీ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో ముఖ్యమైన విషయం ఏమంటే, ఒక 500 మంది పెళ్లిళ్ళు చేసుకునేదానికి 500 మంది సభ్యులు ఉండే పెళ్లిళ్ళు చేసుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే చిన్న పెళ్లిళ్ళు కూడా చేసుకునేదానికి అవకాశం కల్పిస్తున్నాం. ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఎంతో డబ్బుతో వ్యయంతో కూడిన పని ఇప్పుడున్న కాలంలో. అలాంటిది వాళ్ళకి 50,000 రూపాయలతో భోజనాలతో సహా వాళ్ళ తాలిబొట్లు కాలిమెట్టలతో వాళ్ళ బట్టలతో కూడా కంప్లీట్ అయ్యేటట్లు ఒక 50,000 రూపాయల్లోనే పెళ్లి అయిపోయేటట్లు ఏర్పాటు చేస్తున్నాం. సూపర్. అంటే ఈ కళ్యాణం ఇంకా పూర్తి కావాలి, స్లాబ్ రావాలి. ఎన్ని రోజులు అవుతుందంటారు ఇది? ఒక 1 మంత్ లోపల రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మంత్ మాకు పూజలు ఉన్నాయి. పరశురామ స్వామి జయంతి ఉంది మే 10వ తారీఖు. అదే రోజు అక్షయ తృతీయ ఉంది. ఆ రోజుకి మేమంతా రెడీ చేసుకోవాలి. ఇక్కడ అంతా కింద ఫ్లోరింగ్ ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చేస్తాం. అలాగే మన శ్రీ వైనదేయ స్వామి శ్రీ గుడాడల్వార్ మండపం, గరడాల్వారు ఏం సార్ ఇప్పుడు అత్యంత ముఖ్యమైనది స్వామివారి వాహనం. లక్ష్మీనారాయణ స్వామికి, శివుడికి నందీశ్వరుడు ఎలా ఉంటాడో ముందు, లక్ష్మీనారాయణ స్వామికి దేవాలయంలో ముందున్నటువంటి గరడాల్వార్ స్వామి అంటే ఆయన వాహనం. ఆయన బయటకు రావాలంటే ఈయన ఖచ్చితంగా ఉండాలి. ఈయన ద్వారా ఆయన ప్రయాణం ఉంటుంది. కాబట్టి స్వామివారి ఆ విధంగా ప్రత్యేకంగా ఎక్కడా లేని, రాయలసీమలో ఎక్కడ లేనటువంటి గరడాల్వార్ స్వామిని ఏకశిల విగ్రహం, కృష్ణశిల విగ్రహంతో ఏర్పాటు చేయడం అయింది. ఇది దాదాపుగా 8.8 అడుగులు హైట్ ఉంటుంది. అలాగే ఇక్కడ అంటే టెంకాయలు, పూలు అన్ని కూడా మీరు అందుబాటులో తీసుకొస్తున్నారు. ఇక్కడ భక్తాదులు వచ్చిన అనుకూలంగా ఉండేటానికి ఏర్పాటు చేస్తారు. ఇది మనకు ఆర్చ్ ఎంట్రన్స్ కదా సార్, మెయిన్ ఎంట్రన్స్ కదా ఇది? ఆర్చ్ ఇది వచ్చి రాజగోపురం. రాజగోపురం అంటే ఇది రాజద్వారం అయిపోతుంది స్వామి దేవాలయానికి. తూర్పు భాగం ఇది, తూర్పు భాగం ఇది వస్తుంది. ఇది ఎప్పుడు సార్ పూర్తి కావడానికి ఎంత టైం పడుతుంది? ఇది ఒక 6 మంత్ పైన పడుతుంది. 6 మంత్స్ టోటల్ గా కంప్లీట్ అయిపోతాయి. ఓకే. ఇక్కడ మన శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి మండపం అసలు ఎన్ని అడుగులు ఉంది సార్? ఆంజనేయ స్వామి విగ్రహం అసలు ఏకశిలా విగ్రహము అంటున్నారు కదా, ఏకశిలా విగ్రహం అంటే ఇంత హైట్ ఎన్ని అడుగులు ఉంది ఆంజనేయ స్వామి విగ్రహం? ఇది 8 అడుగుల 9 ఇంచుల హైట్.
ఓకే. అంటే దాదాపుగా ఎక్కడ మనం చుట్టుపక్కల రాయలసీమలో ఎక్కడ చూసిండమో అవును అంత పెద్ద ఆంజనేయ స్వామి. అవును అవును ఇప్పుడు కసాపురం అంటేనే నెట్కంట ఆంజనేయ స్వామికి ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రం ఉన్నటువంటి అవును. ఒక పుణ్య పుణ్యక్షేత్రం అయినటువంటి గ్రామం ఇది. అవునవును ఆ గ్రామంలో ఇందాక చెప్పినట్లుగా శ్రీరామచంద్ర వారు మాట ఇచ్చిన విధంగా వచ్చినాడు. అవునవును ఈయన భక్తాంజనేయ స్వామిగా ఇక్కడ ప్రసన్నుడై ఉంటాడు. ప్రసన్న ఆంజనేయ స్వామి అంటే స్వామివారి భక్తుడు, అవునవును ప్రథమ భక్తుడు, లక్ష్మీనారాయణ స్వామి ప్రథమ భక్తుడు అయినటువంటి ఆంజనేయ స్వామి వారు. అలాగే ముందుకెళ్దాం సార్. ఇంకా ఎన్ని విగ్రహాలు మనకు పూర్తి స్థాయిలో అంటే ఇదంతా మొత్తం ఇంకా ఫ్లోరింగ్ ఇవన్నీ ఉన్నాయి కదా సార్? ఇవన్నీ ఉన్నాయి. ఫ్లోరింగ్ బెంచెస్ కూడా బాగా చక్కగా వేశారు వచ్చినటువంటి భక్తాదులు కూర్చోవడానికి. అంటే కింద కూర్చొని వాళ్ళు మాక్సిమం కింద కూర్చోవడానికే ఇష్టపడతారు. మామూలు గుళ్ళకు వచ్చిన మహిళలు కావచ్చు, జెంట్స్ కావచ్చు, కింద కూర్చుంటే మనశ్శాంతిగా ఉంటుంది అన్నట్టు. అంటే కింద కూర్చొని వాళ్ళకి బెంచ్లు అరేంజ్ చేశారు పర్సన్స్ కి, ఎవరైనా కుటుంబ సమేతంగా వచ్చారు. అంటే ఇదంతా టోటల్గా పూర్తి కావడానికి మీకు ఎంత సమయము అవుతుందంటారు? ఇదంతా ఒక 6 months టైం తీసుకొని కంప్లీట్ చేయాలని ఓకే ప్రధాన ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నాము. ఇది మొత్తం రాతి దేవాలయం. ఇది సార్ మొత్తం దేవాలయం మొత్తం రాతితో కూడినది. అబ్బా, విష్ణుమూర్తి ఉన్నారు, దశావతారం, మత్స్యావతారము, కూర్మావతారము, మరి ఆది వరాహ అవతారము. బాబా, అంటే ఇవి కూడా ఏకశిలా విగ్రహాలేనా సార్? అన్ని ఏకశిలా విగ్రహాలే, అన్ని ఏకశిలా విగ్రహాలే. ఓకే. మొత్తం దశావతారాలు. ఓకే ఓకే. అంటే గుడి చుట్టూరా ఉన్నాయి, గుడి చుట్టూరా దశావతారాలన్నీ ఉంటాయి. ఓకే ఓకే ఓకే. సంవత్సరంలో వచ్చే దశావతారాల జయంతిలన్నీ కూడా ఘనంగా జరుగుతాయి దేవాలయంలో. ఓకే ఓకే. ఇది భక్తాదులకు అందుబాటులో శ్రీ తీసుకురావడం. మహాగణపతి సన్నిధి అని పెట్టారు, గణపతి విగ్రహం. గణపతి ఇక్కడ ఈ స్థానంలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది నైరుతి భాగము. ఈ నైరుతి భాగంలో బరువు ఉండాలా, నైరుతి భాగంలో బరువు ఉండాలా. ఆ బరువులో భాగంగానే ఇప్పుడు వినాయకుడు అనేదానికంటే ఈయన ఆల్వార్ అంటే, ఆల్వార్ అంటే తమిళంలో తొండము, అన్నిటికి మామూలు వినాయకుడికి ఇలాగ ఉంటుంది. ఫ్రంట్ అంటే ఎడమ వైపు తిరిగి ఉంటుంది తొండం, ఇక్కడ కుడి వైపు తిరిగి ఉంటుంది. ఓకే ఓకే. ఆల్వార్ వినాయకుడు అని స్వర్ణ వినాయకుడు అంటారు ఆయన. ఓకే ఓకే. వినాయకుడు అంటారు, ఆల్వార్ వినాయకులు ఆల్వార్ అంటారు వాళ్ళని. ఓకే ఓకే. ఇది శ్రీ నక్షత్ర దేవత బంగారు బల్లి వెండి బల్లి అన్నారు. ఏంటి సార్ ప్రత్యేకత ఏమిటి? ఇది బంగారు బల్లి వెండి బల్లి అనేది మనం కంచీడిస్తే ఓకే. ఒక కడపలో గడప దేవాలయం ఉంది కదా కడపలో, అక్కడ మాత్రం ఉంటుంది బంగారు బల్లి వెండి బల్లి. ఈడ ముఖ్యంగా ఇంత పెద్ద బంగారు బల్లి వెండి బల్లి ఎక్కడ ఉండరు. మనకు ఒక 2000 సైజు మందంలో కంచిలో కానీ, గడప దేవాలయంలో కానీ, వెంకటేశ్వర స్వామి గడప దేవాలయం కడపలో ఉన్నటువంటి దేవాలయంలో కానీ ఉంటాయి. కానీ అవి 2 పైన ఉంటాయి. చాలా మందికి అందుకునే కూడా ఇబ్బంది, పైన ఎక్కేయాలి. ఇలాంటిది మనం అందరికి అందుబాటులో తెచ్చేదానికోసము 4 అడుగులు 3 అడుగుల హైట్ లోనే పెట్టేసినాం. చిన్న పిల్లలు కూడా తాకేదానికి ఉండేది. ఇప్పుడు ఈ తాకడానికి ప్రజలు తాకడానికి ఓకే ఓకే. చుట్టూరుగా మధ్యలో సూర్యచంద్రుల ఆకారంలో ఉంటుంది. 27 నక్షత్రాలతో కూడినటువంటి బంగారు బల్లి వెండి బల్లి. ఇక్కడ దేవాలయంలో ఈ నక్షత్రాలు 27 నక్షత్రాలు ఉంటాయి. ప్రతి మనిషికి 27 నక్షత్రాలు, 12 రాసులు ఉంటాయి. అంటే భూమి మీద నివసిస్తున్నట్టు ప్రతి జీవరాశికి ఈ రాసులు ఉంటాయి. ఇవి ఎవరైతే చుట్టూ ప్రదక్షిణ చేసుకొని స్వామివారిని దర్శించుకుంటారో, లక్ష్మీనారాయణ స్వామిని దర్శించిన అనంతరము మనలో ఉన్నటువంటి ఇవి ఏదైనా రాస దోషాలు కానీ, నక్షత్ర దోషం మనలో ఏమన్నా దోషాలు ఉంటే మనకు తెలియకుండా ఉంటాయి. మనం నడిచే దారిలో ఏమైనా దిష్టిలు తీసిండొచ్చు, తోకిపోవచ్చు, తర్వాత ఎవరైనా మన కళ్ళు మన మీద పడిండొచ్చు, ఏమైనా చేపిండొచ్చు. అట్లాంటివన్నీ కూడా వెళ్ళడానికి ఈ దేవాలయానికి వస్తే ప్రథమంగా ఈ నక్షత్రాలు రాసుల దోషాలు ఏమైనా ఉన్నా లక్ష్మీనారాయణ స్వామిని గుడి ఆవరణలో తిరిగిపోతే కంప్లీట్గా క్లియర్ అయిపోతుంది. ఇదండి విషయం. మళ్ళీ ఇంకొక విషయం కూడా చెప్పారు సారు. ఇక్కడ ఎవరైతే ప్రదర్శనలు చేసి ఈ లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్కి వచ్చి ఎవరైతే ప్రదర్శనలు చేసి దర్శనం చేసుకొని వెళ్తారో వారికి నక్షత్రాలకు సంబంధించి ఏమైనా దోషాలు ఉన్నాయి కూడా పూర్తిగా అవి వెళ్తాయి, వాళ్ళు సంతోషంగా జీవించవచ్చు అనేది కూడా ఈ సందర్భంగా చెప్తున్నారు. అలాగే ఇక్కడ మన శ్రీ పరశురామ మండపం అని పెట్టారు. సరే, ఈ విగ్రహం కూడా ఏకశిలా విగ్రహమేనా? మొత్తం ఏకశిలా విగ్రహమే. దశావతారాల్లో 6వ అవతారం పరశురామ స్వామి అవతారం. అవును. ఈ పరశురామ స్వామిలో ఉండే విశిష్టత ఏమంటే, అప్పుడున్నటువంటి క్షత్రియులను
వాళ్ళు చేస్తున్నటువంటి ఆగడాలు దురాగమాలు ఎక్కువైనప్పుడు ఆయన దశావతారాల్లో 6వ అవతారం పరశురామ అవతారం ఎత్తి మహావిష్ణువు ఈ లక్ష్మీనారాయణ స్వామి అవతారమే పరశురామమూర్తి. ఈ పరశురామమూర్తి 21 సార్లు భూమండలాలని చుట్టి 21 సార్లు ఈ క్షత్రియులని పరిపాలన దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ క్షత్రియులను అందరినీ 21 సారి భూమండలం చుట్టేసి రాజులను అనే వాళ్ళందరినీ అంటే అట్లాంటి అక్రమాలు అట్లా దురావతాలకు పాల్పడుతున్న రాజుల్ని వాళ్ళని చేస్తూ వస్తున్నాడు. అలాంటిది ఈరోజు 27 ఒకసారి తిరిగి భూమండలం తిరిగి వచ్చి ఇదే ప్లేస్లో ఆయన నీళ్ళు వదిలాడు అని అంటే స్థల పురాణంలో తేలినటువంటి ఇదొక ప్రధానమైనటువంటి అంశం. అంటే లక్ష్మీనారాయణ స్వామి పరశురామమూర్తి ఇక్కడ వచ్చి 21 సార్లు యుద్ధం చేసి వాళ్ళందరినీ క్షత్రియులని చంపి నీళ్లు ఇక్కడ వదిలేశాడు అని అంటే భూమి దానం చేశాడు అని ఇక్కడ చేసి ఇక్కడ నుంచి ఈ స్థలంలో నుంచి పరశురామమూర్తి బయటికి వెళ్ళినాడు అనేది దీంట్లో ప్రాముఖ్యత గల విశేషం ఉంది. కాబట్టి ఈరోజు పరశురామమూర్తిని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. 9.9 ఇంచులు 9.9 ఇంచులు. ఓకే ఓకే సార్, చాలా బాగుంది సార్ విగ్రహం. అలాగే శ్రీ ధన్వంతరి స్వామి సన్నిధి, ఈ స్వామి ఏం సార్? ఈ స్వామి చాలా ప్రత్యేకత. ధనవంతరి అంటే ఆరోగ్యానికి సంబంధించిన దేవుళ్ళకి ఆరోగ్యమాత ధనవంతరి. ఇక్కడ ప్రతి అమావాస్యకి ఎవరైనా ఏదైనా పూజలు చేయించుకోవాలనుకుంటే అంటే మన ఇంట్లో ప్రతి ఒక్కరు సమస్యలు లేని ఇల్లు లేదు, సమస్యలు లేని గడప లేదు. ప్రతి ఇంట్లో ఏదో ఒక సమస్య ఉంటుంది, ఏదో మనుషులకి జబ్బులు ఏదో కారణాలతో మనకు లోపల మనకు బాధలు చాలా ఉంటాయి. మన పెద్ద డబ్బులు ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఎంతో డబ్బుతో ఏం చేయాల్సిన పని. ఇక్కడికి వచ్చి ఆధ్యాత్మికంగా 1 గంట సేపు కూర్చోడి ధనవంతరి దగ్గర ఇక్కడ హోమాలు చేస్తాం. ఇక్కడ బ్రాహ్మణులు ఇక్కడ మా దేవాలయంలో ఉన్న బ్రాహ్మణులు వచ్చి ఇక్కడే హోమగుండం ఏర్పాటు చేసి అమావాస్య రోజున ఇక్కడ హోమగుండాలతో పూజల కార్యక్రమాలు చేస్తాం. ఈ కార్యక్రమాలు చేయడం వల్ల మనకు ఉన్నటువంటి మన కుటుంబంలో ఉన్నటువంటి మనసులకు ఉన్నటువంటి ఆరోగ్యానికి సంబంధించిందంతా క్లియర్ అయిపోతుంది. ఇది పూర్తిగా నమ్ముకొని లక్ష్మీనారాయణ స్వామి ధనవంతరి అంటేనే లక్ష్మీనారాయణ స్వామి పేరు ధనవంతరి. ఆరోగ్య మాత దేవుళ్ళకే ఉన్నాడు ఆయన. మనం మనలాంటి వాళ్ళది సమస్య కాదు, పూజలు చేయించుకుంటే వెళ్తాం. వారికే ఇది అయిపోయిందంట. ఇక్కడ నాగలకట్ట కూడా మీరు నిర్మించడం జరిగింది. వీటి ప్రత్యేకత ఈ స్థానంలో పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది ముఖ్య ఉద్దేశం ఏమంటే పెళ్లి కాని వాళ్ళు అమ్మాయిలు చాలా మంది పెళ్లి కాక అమ్మాయిలు పెళ్లి కాకుండా వాళ్ళు ఉంటారు. అలాగే సంతానం లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ప్రత్యేకంగా సంతానము ఈ పెళ్లి దోషాలు ఏమైనా ఉంటే కూడా ఇక్కడికి వచ్చి స్వామివారితో పూజలు చేయించుకొని దానికి కావాల్సిన దోష నివారణ చేసుకునేదానికి అవకాశం ఉండేదానికి ఇక్కడ నాగులను ఏర్పాటు చేయడం. జంట నాగులు ఈ నాగులని దర్శనం చేసుకొని పోతే ప్రతి వారంలో వాళ్ళు స్వామీజీలు చెప్పినట్లు ఒక 2 వారాలు అంటే 2 వారాలు శ్రద్ధగా తిరిగినా కూడా ఈ సమస్యలకు పోతాయనేది ఒక నమ్మకంతో ఇచ్చేశారు. అంటే పూర్తి స్థాయిలో మీరు ఇక్కడ నిర్మించడానికి ఇక్కడ అదే సార్ మీరు అవతారాలు అన్నారు కదా, ఇవి కల్కి అవతారము, బలరాముడు, ఇవన్నీ కూడా సేమ్, ఇవన్నీ కూడా ఏకశిలా విగ్రహాలేనా సార్? ఏకశిలా విగ్రహాలు పూర్తి స్థాయిలో. మొత్తం గోపురము కూడా ఏకశిల విగ్రహాలతోనే, గోపురం కూడా అంతా ఏకశిల విగ్రహంతోనే. ఇవన్నీ చేర్చడానికి ఎక్కడి నుంచి ప్రత్యేకంగా ఎక్కడి నుంచి పిలిపించారు? చెన్నై నుంచి వాళ్ళ శిల్పులే స్థపతులే చేయడం జరిగింది. ఓకే. దీంట్లో అత్యంత ప్రాధాన్యమైనది పైన సుదర్శన చక్రము మన ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియాలోనే పేరుగొన్న పుణ్యక్షేత్రాల్లో మాత్రమే సుదర్శన చక్రం ఉంటుంది. మనకి ఈ సుదర్శన చక్రం ఏడుంటుందంటే భద్రాచలంలో శ్రీరామచంద్ర స్వామి టెంపుల్కి అదే టెంపుల్లో ఆడ ఎట్లుందో అదే నమూనానే అదే తీసుకొచ్చి కూర్చోబెట్టడం జరిగింది. అక్కడ శ్రీరామచంద్రుడు ఉంటున్నాడు, భద్రాచలంలో శ్రీరామచంద్రుడు ఉంటాడు. కాకపోతే ఇక్కడ మహావిష్ణువు ఉంటాడు, నిలబడుకొని మహావిష్ణువు ఉంటాడు. విష్ణు విగ్రహం కూడా పెట్టారు. అంటే ఇది పూర్తి స్థాయిలో సార్, ఇది కూడా అంటే అది తూర్పు ముఖ్య ద్వారం, అది రాజద్వారం, ఇది ఉత్తర ద్వారం. ఓకే. ఇదంటే పూర్తి స్థాయిలో మనకు ఎప్పుడు ఇదవుతుంది సార్ మొత్తం అంతా పూర్తి స్థాయిలో కంప్లీట్ కావడానికి? మన ఫ్లోరింగ్ కావచ్చు 6 months నుంచి 8 monthsలో కంప్లీట్ చేయాలని ఓకే పూర్తి ధ్యేయంగా పెట్టుకొని చేస్తున్నాం. 6 to 8 monthsలో దేవాలయంలో ఫ్లోరింగ్, చెట్లు కూడా ఒక పెద్ద చెట్లు ఒక 8 అడుగులు 10 అడుగులు 12 అడుగుల చెట్లే కడియం నుంచి తెప్పించి మేము ఆర్డర్ కూడా పెట్టేశాము. ఒక 2 to 3 monthsలో కూడా చెట్లు కూడా వస్తాయి. ఈ చెట్లు కింద ఫ్లోరింగ్ అయిపోతే భక్తాదులకు ఎటువంటి
ఎటువంటి ఆ ఇబ్బందులు లేకోకుండా కింద తిరిగి మట్టిలో తొలగాల్సిన పని లేకుండా చేస్తాం. నాకు తెలిసి ఇంకొక 6 months తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుంది అనుకుంటాను నన్ను అడిగితే. నాకు అప్పుడే అర్థం అయిపోతా ఉంది. ఇంకా నాకు తెలిసి రాయలసీమలోనే నాకు తెలిసి ముఖ్య ఒక లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ అంటే గుంతకల్లు అనేది కూడా పేరు పడిపోతుంది. దాంట్లో సందేహం అయితే సంతోషం లేదు. మనం అలా చూస్తే ఈ ఉత్తర ద్వారం ఏదైతే ఉందో ఇక్కడ కూడా చాలా బాగా కనిపిస్తున్న పరిస్థితి. అంటే ఈ ద్వారం ఇంత అందంగా మీరు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి? ఇప్పుడు గుంటకల్లులో ఉన్నటువంటి దేవాలయాల్లో ఏ దేవాలయానికి ఉత్తర ద్వారం అనేది ఎక్కడ లేదు. అవును, లేదు. అంటే అన్ని కాంపౌండ్ వాళ్ళకు ఉన్నాయి. ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజు దీని ప్రాముఖ్యత ఏమనేది తెలుస్తుంది. ఓకే ఓకే. దాంట్లో భాగంగా మీకు అతి ముఖ్యమైనది మోక్ష ద్వారం. అవును, రాయలసీమలో ఎక్కడ ఉండదు. మన రాష్ట్రంలోనే రెండవ ఎవరు కూడా మనం తిరుపతిలో ఉందన్నారు కానీ మనమైతే ఎవరు చూసింది లేదు. ఇది ఎవరికి కనబడేది మోక్ష ద్వారము అంటారు. ఆ పైన బోర్డు రాశాం కదంటే తూర్పు ఉత్తర ఈశాన్య దిశన, గుడిలో తూర్పు ఉత్తర ఈశాన్య దిశన మోక్ష ద్వారము అంటారు. అంటే ఈ మోక్ష ద్వారం గల కారణం ఏమంటే దేవాను దేవతలు స్వామివారి దర్శనానికి సాయంకాలం 6 గంటలకి సాయంత్రం 6 గంటలకంతా దేవుళ్ళు అలంకరణ పూర్తయ్యి లక్ష్మీనారాయణ స్వాములు ఉంటారు. ఆ రోజు సాయంత్రం అంతా భజనలు పూజలతో పాటు స్టార్ట్ అయ్యి రాత్రి 11:58 డోర్ ఓపెన్ చేస్తాము. ఉదయం 5 గంటల వరకు మాత్రమే తెరుస్తాం. ఇది అంతే. తర్వాత లక్ష్మీనారాయణ స్వాములు దర్శనం చేసుకున్న తర్వాత 5 గంటలకు అది క్లోజ్ చేసి 5:30కి మన మనసులు తిరిగేదానికి ఈ ఉత్తర ద్వారం తెరుస్తాం. ఈ ఉత్తర ద్వారం తెరవడం వలన భక్తాదులందరూ కూడా అట్లా దర్శనం చేసుకొని లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేసుకుని గడప దర్శనానికి అవకాశం కల్పించబడింది. గడప దర్శనం చేసుకుంటే సకల దేవతలు స్వామివారిని దర్శించుకుంటారు రాత్రంతా. మనము వాళ్ళందరినీ మనం తాకి వాళ్ళని సేవించుకునే పుణ్యం మనకు కలుగుతుందని చెప్పి ఇక్కడ మోక్ష ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి లోపలికి వెళ్దాం సార్. మనము పూర్తిగా లోపల కూడా ఎలా ఉంటుంది అనేది కూడా మనం పూర్తిగా మనము చూస్తాము. ఇది గజస్తంభము ఏకశిల కాదు కదా సార్? కాదు. సింగిల్ స్టోన్తో చేసిండేది ధ్వజస్తంభము. పైన గరక్వంతుడు ఉంటాడు. ఈ చుట్టూ కూడా ఆంజనేయ స్వామి, గరడాల వారు, వినాయకుడు వీళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ఉంటారు. ఇది బలిపీఠం. ప్రతి దేవాలయంలో ఇది బలిపీఠం ఉంటుంది. అదేవిధంగా ఉంటుంది. ఇది కూడా గోపురంకు దాదాపు 3.5 అడుగు హైట్లో ఉంటుంది. చాలా బాగుంది సార్. చాలా ఈ హైట్ కూడా ఎక్కువ ఉన్నట్టుంది అన్ని గోపురాల కంటే. ఇది హైట్ ఉంది. మనకు 3వ వంతు పెట్టింటాము. గోపురానికి 3వ వంతులో ఉంటుంది. ఇక్కడ ఏదో విగ్రహం ఉన్నట్టుంది. గరుడాల వారు స్వామివారికి ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ పాదాలు స్వామివారి నారాయణ స్వామి. ఇక్కడ గరడాల వారు అనేది శివుడి దగ్గరకు నంది ఎంత ముఖ్యమో లక్ష్మీనారాయణ స్వామి దగ్గర ఆయన వాహనము గరడాల వారి స్వామి కూడా అంతే ముఖ్యం. దానికి ఎదురుగా స్వామివారు దర్శిస్తూ ఉంటాడు. ఇక్కడ జయ విజయుడు క్షేత్రపాలకులు వాహనం, ఆయన వాహనం స్వామివారి వాహనం క్షేత్రపాలకులు. ఇక్కడ జయుడు విజయుడు ద్వారపాలకులు వీళ్ళు. ఇది ద్వారపాలకులు వస్తారు. జయుడు విజయుడు. ఇక్కడ కూడా అంతా రాతి దేవాలయం నుంచి కూడా ఏకశిలా విగ్రహం అంతా ఏకశిలాతోనే చేయించింది. ఈ విగ్రహాలు సార్ సైడ్ ఉన్నవి కూడా అన్ని జై విజయాలు కూడా అందరూ కూడా అంతే పూర్తి మొత్తం ఏది లేదు అంతా కృష్ణశిల రాయితోనే ఏకశిల రాయిలతోనే చేసింది. లోపల స్తంభాల విషయంలో ఎలా సార్? ఇవి ఏమని పిలుస్తారు ఇవి స్తంభాలను? ఇది మూల స్తంభాలు. మహామండపంలో వచ్చే కళ్యాణాలు ఏవైనా ఉంటాయి కూడా చిన్న చిన్న కలశ పూజలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. పైన ఇంపార్టెంట్ రాసులు మొత్తం చుట్టూ రాసులకు అధిపతి సూర్యుడు. సూర్య భగవానుడు. ఈ రాసులు ఇక్కడ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? అదే ఇందాక శాస్త్రయుతంగా పెట్టాం. ఇక్కడ రాసులు, అక్కడ నక్షత్రాలు. ఈ దేవాలయంలోకి వచ్చినప్పుడు మనకి ఏమన్నా మనకు తెలియకోకుండా దోష రాసుల్లోన నక్షత్ర దోషాలు ఏవైనా ఉన్నా కూడా దోష నివారణ జరుగుతుంది. వీటికి వస్తే లక్ష్మీనారాయణ స్వామి దర్శనం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుంది. ఇది మోక్ష ద్వారం ఇందాక చెప్పాను కదా. ఇది వైకుంఠ ఏకాదశికి మాత్రమే తీస్తాం ఆ ద్వారం.
అవునవును. ముక్కోటి వైకుంఠ ఏకాదశికి మాత్రమే ఆ ద్వారం తీస్తాం. మామూలుగా ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి టెంపుల్స్ లో ఇక్కడంతా ఇది ఎక్కడ ఏ దేవాలయంలో ఉండదు. ఇది ఒక ప్రత్యేకత. ఇది రాత్రి పొద్దున సాయంత్రం 6 నుంచి భజనలు పూజలు, స్వామివారికి రాత్రి 11:30 12:30 వరకు విశిష్ట పూజలు జరిగితే దాన్ని తీస్తాం. రాత్రి 11:58 నిమిషాలకి ఓపెన్ చేస్తే పైన నుంచి దేవతలు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తారు. ఆ వచ్చిన వారిని అంతా అయిపోయిన తర్వాత 5 గంటలకు క్లోజ్ చేసి 5:30కి పూజా కార్యక్రమం చేసి ఉత్తర ద్వారం ద్వారా మనసులో ప్రవేశం లోపలికి స్వామివారం దర్శించుకొని ఇక్కడికి వచ్చి స్వామివారం గడప దర్శనం పెడతాం. ఆ రోజు గడప దర్శనం చేసుకొని పోవచ్చు. డోర్ వేసేసి ఉంటాను. గడపను మొక్కొని పోతే సర్వదేవతలనే పూజించుకునే పుణ్యం మనకు దక్కుతుంది. ఎక్కడా దొరకదు. ఈ అవకాశం కూడా ఈ దేవాలయంలో ఈ రాతి దేవాలయానికే ఉండే ఉత్తర ద్వారం ఇది ఒక్కటే ఉండేది. అంటే ఈ ద్వారం ఉంది కదా సార్, ఉత్తర ద్వారం. ఆ ద్వారం క్లోజ్ చేస్తారా, అలాగే ఉంటుందా? ఇది కొద్ది రోజులు, ఎందుకంటే ఇవన్నీ సెక్యూరిటీ ఏర్పడేంత వరకు తెరుస్తాము, తర్వాత క్లోజ్ చేస్తాము. ముఖ్యమైనది రాజద్వారం వచ్చి తూర్పు ద్వారమే ఉంటుంది. ఇది కూడా మేము ఇంపార్టెంట్ విశేషాల టైంలోనే తెరుస్తాం. ఉత్తర ద్వారం కంటిన్యూస్ తెరచము. ఇప్పుడు ఇంకా మాకు గేట్లు అవన్నీ వచ్చేవి, సెక్యూరిటీ రావాలా, బంగారు బల్లి వెండి బల్లి అన్ని తొడుగులన్నీ చేపించాము. కొద్దిగా సెక్యూరిటీ ప్రాబ్లమ్, బంగారు బల్లి వెండి బల్లి అన్ని కవచాలన్నీ రెడీ అయిపోయినాయి. కొద్దిగా గేట్లు అవన్నీ ఉన్నాయి, అవన్నీ అయిపోయిన తర్వాత తీసుకురావాలనే ఒక ఉద్దేశం. ఇట్లా ప్రత్యేకతలతో దేవాలయం నిర్మాణం. ఆ కసాపురం నెటికంట ఆంజనేయ స్వామి, బాలాంజనేయ స్వామి వాళ్ళ క్షేత్రపాలకులై ఈ దేవాలయ నిర్మాణకర్తలు వాళ్ళే. చేయించుకోయిండేది లక్ష్మీనారాయణ స్వామి, చేయించిండేది వాళ్ళు. ఆ సంకల్పం మా మీద కలిగింది అంతే స్వామివారికి. ఆ దాంతో నుంచి ఇది అందరి దేవాలయం. ఇది ఏ ఒక వ్యక్తిదో ఒక కుటుంబంతో కాదు దేవాలయం. 2 చేతులు జోడించి ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వాళ్ళదే దేవాలయం. ఇది అందరి దేవాలయం. ఒక వ్యక్తో కుటుంబమో కులమో తరమో ఏముండదు సార్, ఇలాంటి దేవాలయం ఇది. ఇప్పుడు పూర్తి స్థాయిలో సార్ ఈ విగ్రహాలు కూడా ఉన్నారు కదా, అమ్మవారు స్వామివారు ఉన్నారు కదా, లక్ష్మీనారాయణ స్వామి అమ్మవారు ఈ విగ్రహాలు కూడా కృష్ణశిల మొత్తం ఇలా ఎక్కడ చేయించారు ఇవన్నీ? ఇక్కడ మన అంటే చేయడానికి తమిళనాడు స్థపతులు ఆయన నరసింహన్ అని ఆయన గవర్నమెంట్ స్థపతి. ఆయన అంటే అక్కడ తమిళనాడు గవర్నమెంట్ స్థపతి. ఆయన ద్వారా ఇక్కడ ఏర్పాటు చేశాము. ఆయన ఈడ చేశాడు. 2.5 years ఆయన ఇక్కడే ఉండి 15 మంది కష్టపడి ఈడే చేసినారు విగ్రహాలన్నీ. ఎన్ని రోజులు? అంటే వైబ్రేషన్ అనేది ఇక్కడే చేయడం వల్ల విగ్రహాలు వైబ్రేషన్ ఏర్పడి ఇక్కడే దేవాలయంలో చేస్తే మంచిదనే దానికి ఇక్కడే చేయించిన. అవునవును. అంటే ఎన్ని రోజులు సమయం పట్టింది సార్? ఓన్లీ అమ్మవారు స్వామివారి విగ్రహాలకు మాత్రం? అమ్మవారి స్వామివారి విగ్రహాలకి ఒక 2 months పట్టింది. 2 months. అన్ని విగ్రహాలన్నీ కంప్లీట్ అయ్యే లోపల దాదాపుగా ఇప్పుడు సైడ్ ఇక్కడ ఈ పైన వచ్చిందే ఈ చుట్టూ ఈ మహామండపంలో వచ్చినటువంటి ఈ రాతి శిల్పాలన్నీ కూడా మొత్తం రాతితో చేసినటువంటి ఇవి కూడా అన్ని కూడా ఈ ప్లేట్ల రూపంలో ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా దేవాలయంలో ఒక ప్రత్యేకంగా చేపించినాం. దగ్గర 2.5 నుంచి 3 ఏళ్ళు కంప్లీట్ అయింది ఇది దేవాలయం. ఇంకా ఒక 8 months పని ఉంది దేవాలయంలో. ఇవన్నీ అయిపోయిన తర్వాత చాలా ముందుకు ఇంకా అద్భుతంగా తీర్చిదిద్దేదానికి అవకాశాలు ఉంటాయి. ఒక క్షేత్రంగా కాదు, మహాక్షేత్రంగా దీని నిర్మాణానికి చేయాలన్నాం. ఆల్రెడీ చూస్తూ ఉంటే అర్థమైపోతా ఉంది, ఒక పుణ్యక్షేత్రంలో నిలిచిపోతుంది అనేది అర్థమైపోతా ఉంది. అలాగే అష్టలక్ష్మి అమ్మవార్లు ఉంటారు ద్వారానికి. అదే ఆటికి వస్తున్నారు. ద్వారానికి సంబంధించి ఇక్కడ అంటే ఎన్ని రూపాయలు సార్? ఇక్కడ అమ్మవారు 8 రూపాయలు. 8 రూపాయలు ఇక్కడ ముద్రించబడ్డాయి. సంతాన లక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, అందరినీ మొత్తం అన్ని దేవతలు ఉంటారు, సకల దేవతలు ఉంటారు. అంటే ఇది ఇక్కడ ఈ ఇక్కడ ఉంది కదా సార్, ఇది మాత్రమే డిజైన్ చేయడానికి ఈ పండితులు వాళ్ళు ఎవరైతే వర్క్ చేశారు స్థపతులు ఎంత టైం తీసుకున్నారు? చూస్తూ ఉంటే కానీ చాలా టైం పట్టినట్టుంది. అంతే. ఈ 2.5 సంవత్సరం 3 సంవత్సరాల వ్యవధిలో ఈ విగ్రహాలన్నీ ఇక్కడే తయారు చేయించుకున్నాం. ఎక్కడ మామూలుగా బయట నుండి తెప్పించుకుంటారు, అలా కాకుండా ఇక్కడే చేయించడం. చెక్క అనేది ఎక్కడే వాడలేదా మీరు? డోర్స్కి తప్ప వేరే దానికి చెక్క అనేది లేదు. ఎక్కడే కానీ టేకు కానీ ఎక్కడే కానీ వాడిన ప్రసక్తే లేదు. టేకు అంటే మీ ఆలోచన చూస్తూ ఉంటే కొన్ని తరాలు నిలబడేటట్లాగా నిలబడుతుంది, చెప్పుకోవడం కూడా అలాగే ఉంటుంది. ఇప్పుడు మన కసాపురం నెటికంట ఆంజనేయ స్వామి ఒక క్షేత్రంగా ఉంది. అవును. ఇక్కడ మహాక్షేత్రం. అవును. స్వామివారు పూజించే దేవాలయం ఎలా ఉండాలి? అవును.
ఇప్పుడు స్వామి దేవాలయం అలా ఉందంటే ఇక్కడ కూడా ఆ స్వామికి తగినట్లుగా ఆయన పూజించే దేవుడు లక్ష్మీనారాయణ స్వామి, ఆంజనేయ స్వామి పూజించే దేవుడు అంగరంగ వైభోగంగానే ఉండాలా. జరగబోయే రోజుల్లో మహాక్షేత్రం తయారయ్యడానికి అవకాశం ఉన్నటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఇది భక్తాదులందరి కోసము, ఇది ఒకరి కోసమో ఇది కోసమో చేసింది కాదు. ఇక్కడ ఉన్నటువంటి భక్తాదులందరికీ ప్రజలందరికీ ఆ స్వామి ఆశీస్సులు దొరకల్లా, అందరూ బాగుండాలా, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలా, పాడి పంటలతో అందరూ కూడా నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలా, ఆయన ఆశీస్సులు తీసుకొని అనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం. ఇంకా జరగబోయే రోజుల్లో కూడా కళ్యాణ మండపం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అతి ముఖ్యమైనది మీరు అడగలేదు ఇంతవరకు నిత్య అన్నదానం. నిత్య అన్నదానం అంటే పాయింట్ రావాలి, నేను మీరంతా కంప్లీట్. నిత్య అన్నదానము ఏమనుకుంటున్నానంటే ప్రాసెస్ నిత్య అన్నదానము ఈ రోజుకి 450 ఈ రోజుకి 450 రోజులు అంటే గుడి నిర్మాణంలోనే. ఎక్కడైనా మనం చూసింటాం ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో, మనకు పేరుగొన్నటువంటి పుణ్యక్షేత్రాల్లో ఒక తిరుపతి దేవస్థానం అనుకోండి, భద్రాదిలో అనుకోండి, లేకపోతే శ్రీశైలంలో అనుకోండి, మంజునాథ స్వామి టెంపుల్లో, ధర్మస్థలంలో అనుకోండి, ఇవన్నీ 100 ఏండ్ల తర్వాత పుణ్యక్షేత్రాలు అయిపోయిన తర్వాత అన్నదానం. అవును, మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 1985లో నిత్యాన్నదానం అనేది స్టార్ట్ అయింది. అవును, ఇప్పుడు ఇక్కడున్న పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ నిర్మాణంలోనే నిత్యాన్నదానం అనేది స్వామి వారి ఆశీస్సులతో అక్కడ వాళ్ళ చెల్లెలైనటువంటి మాతా అన్నపూర్ణేశ్వర దేవుని అక్కడ ఆమె నిలిచేలాగా చేసేసాడు. ఇవన్నీ ఎలా జరుగుతాయంటే ఒక వ్యక్తి అనుకుంటే జరిగేది కాదు, లేకపోతే మన అట్లాంటి వాళ్ళము కాదు, ఇంకా 100 మంది అనుకున్నా కూడా జరిగేది కాదు. అది నిత్యాన్నదానం డైలీ 300 మంది భోంచేస్తారు. తర్వాత శనివారము అమావాస్యల టైంలో స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి భక్తాదులు విపరీతమైన భక్తాదులు, అంటే కృష్ణా డిస్టిక్ నుంచి గుంటూరు, తర్వాత విజయవాడ, విశాఖపట్నము, తర్వాత బెంగళూరు, హైదరాబాద్ నుంచి కూడా స్వామివారికి నిద్ర చేయడానికి వస్తారు. అలాంటి భక్తాదులందరికీ కూడా అందుబాటులో ఇక్కడ అవకాశం కల్పించింటాము. అందరూ కూడా ఇక్కడ భోజనం చేసుకొని అక్కడికి వచ్చిన భక్తాదులందరూ ఇక్కడ భోజనం చేసుకొని పోతారు. ఇక్కడ లిమిటెడ్ లేదు, అన్లిమిటెడ్, ఎంతమంది రాని భోజనం పెడతాం. అంటే స్టీమ్ సిస్టంలో పెట్టాము వంటంతా. మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతాం? 450 రోజులు ఆల్రెడీ మొదలు పెట్టేశారు. నిర్మాణంలోనే మొదలు పెట్టేశాం. నిర్మాణం స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు గుడి నిర్మాణం అయ్యి ఇప్పుడు పూజలు అందుకుంటుండే స్వామి 2 నెలలు, అంటే మన మాఘమాసం ఫిబ్రవరి 22వ తారీఖు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారి విగ్రహ ప్రతిష్ట. అది కూడా చిన్న జీఆర్ స్వామి దివ్య మంగళ శాసనాలతో ఈ ప్రతిష్టా కార్యక్రమం చేయడం జరిగింది. రామానుజుల జీఆర్ స్వామివారి చేతుల మీదుగా స్వామి అమ్మవారు ప్రత్యేకమైన స్వామివారు ఆయన ఆషామాషికి ఎక్కడికి వెళ్ళరు. అలాంటి స్వామి వచ్చి ఇక్కడ ఆ దేవాలయంలో ఆ దేవుల్ని ప్రతిష్ఠింపజేయడానికి ఆయన చేతుల మీదుగా జరిగిందని చెప్పుకోవడానికి ఆ స్వామివారికి కూడా, ఎందుకంటే ప్రత్యేకమైనటువంటి వాళ్ళ పరంపర ఇది వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా జరగాలి కాబట్టి వైష్ణవ సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంటాయి, పూజా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అంటే సార్ ఇప్పుడు నిత్య అన్నదానం అన్నారు కదా, ఇది ఇంకా ఉన్నంత వరకు కొనసాగుతూనే ఉంటుంది లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో. ఉన్నంత వరకు ఎంతమంది అన్నారా అని ఇంకా జరగబోయే రోజుల్లో మా ఆలోచనలో మేము ఇంకా ఎక్కువగానే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నాం. ఎందుకంటే క్షేత్రం అయినాక జరిగే రోజులు జరిగే టైంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి స్వామివారి. అవును. అంటే ఈ అన్నదానానికి సంబంధించి ఏమైనా సపరేట్గా సత్రం లాంటిది ఏమైనా ఉందా? పక్కన కట్టించేసాము. ఫస్ట్ ఒక రేకుల షెడ్ రూపంలో వేసాము. తర్వాత బిల్డింగ్లు అక్కడ తయారు చేసాము. దాంట్లో కూడా ఇంకా ముందరకు వచ్చే రూమ్లు ఉన్నాయి అన్నదానానికి. అక్కడ డైనింగ్ హాలు అవన్నీ ఏర్పాటు చేసేది ఉంది. లోపల స్టీమ్ సిస్టంలో వంట పెట్టినాం. ఒక 500 నుంచి 1000 మంది రానుగాక 15-20 నిమిషాల్లో వంటలు పూర్తి అయ్యేటట్లుగా ఏర్పాటు చేసినాం. సాయంత్రం 6 గంటలకు కూడా వచ్చి బస్సులు వేసుకొని వచ్చి భక్తాదులు అడిగినా కూడా మేము సిద్ధంగా చేసి వాళ్ళకి అన్నం పెట్టి పంపిస్తున్నాం. లక్ష్మీనారాయణ స్వామి టైమింగ్స్ అంటే ఎట్లా సార్? ఓన్లీ పగలు పూటేనా? పగలు పూట మాత్రం రాత్రి పూట 12:30 నుంచి మధ్యాహ్నం 12:30 నుంచి 3 గంటల వరకు పెడుతున్నాం. దానిపైన 6 గంటల పైన కూడా నిత్యాన్నదానం బోర్డులు ఉంటాయి కదా, కసాపురం అంతా నిత్యాన్నం బోర్డులు రాసి పెట్టినాం. లక్ష్మీనారాయణ స్వామి నిత్యాన్నదానం లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నందు నిత్యాన్నదానం.
ఓకే. ఇవన్నీ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో జరుగుతూ పోతున్న కార్యక్రమాలు ఇవి. అవునండి. ఇది మా కుటుంబము, నా భార్య శకుంతల, అవునండి. ఆమె అన్నదానాన్ని పర్యవేక్షిస్తుంది, చూసుకుంటుంది, టెంపుల్ చూసుకుంటుంది. ఇలాగా నాకు అన్ని విధాలుగా నా భార్య తోడు నీడుగా ఉండి ఈ కార్యక్రమాలను చేస్తున్నాము. మా కుటుంబీకులు, తర్వాత అన్నదాన సేవకులు, ఇక్కడ వర్క్ చేస్తున్నటువంటి మా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో దైవ సేవలోనే ఉంటారు. వాళ్ళ జీతాలు తీసుకుంటున్నాం, పని చేస్తున్నాం అనే భావంతో చేయరు. ఇక్కడ మనది దేవాలయము, దేవునికి మేమంతా సేవకులం. మాతో పాటు అందరు సేవకులము, మీతో పాటు అందరు సేవకులమే. మా స్వామి దగ్గరకు వచ్చే వాళ్ళందరూ ఆయన సేవ చేసుకునే ఆలోచన ఉండేవాళ్ళు, ఆయనకు భక్తి ఉండేవాళ్ళనే ఆయన పిలిపించుకుంటారు స్వామి. ఇది భక్తాదులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలంటున్నాం. అంటే ఇది ముఖ్యంగా సార్, ఇప్పుడు అన్నదానానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు చెప్పారు. ఇంకా ఎటువంటి సేవలు అంటే మీరు గతంలో పెళ్ళిళ్ళు కూడా చేశారు, ఇంకా మీరు ఒక గుడి నిర్మించి ఇక్కడ కళ్యాణ కట్ట కూడా ఏర్పాటు చేశారు. అంటే మీరు గతంలో చేసిన పెళ్ళిళ్ళు ఏవైతే ఉన్నాయో అటువంటి కార్యక్రమాలు మీ ఆధ్వర్యంలో ఇంకా మీరు ఇంతకుముందు ఎక్కడ బయట చేసి ఉంటారు, ఇప్పుడు మీరే సొంతంగా కళ్యాణ కట్ట నిర్వహించడం జరిగింది కదా. ఇక్కడ ఏమన్నా రాబోయే కాలంలో ఇంకా ఏమన్నా ఎక్కువ పెళ్ళిళ్ళు చేయడానికి ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా? సంతోషము. టీపీఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి అనేక సేవా కార్యక్రమాలు 10 సంవత్సరాలు మానవ సేవ చేసే 12 సంవత్సరాలు మానవ సేవ చేసిన తర్వాతే ఆ మాధవుడు ఈరోజు ఆ స్వామి అమ్మవారి సేవకును మమ్మల్ని ఆహ్వానించినాడు అనేది ఇది నగ్న సత్యం. ఇది ఎవరు చెప్పినా ఎవరు వినుకున్నా కూడా జరిగే రోజులు చెప్పే రోజుల పరిస్థితి కూడా 100% ఆ మానవ సేవ చేసినాను కాబట్టి మాధవుడు మాకు సేవకు అవకాశం కల్పించాడు. నేను ఈ విషయాలన్నీ ఎందుకు చెప్తున్నానంటే నేను కూడా జరగబోయే రోజుల్లో ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో సంవత్సరానికి ఒక్కసారి ఉచిత పెళ్ళిళ్ళు ప్రతి పేదవారికి ఉపయోగపడేటట్లుగా కళ్యాణాలు చేస్తాను. అలాగే చాలామంది అన్నదమ్ములు ఉండి కూడా ఒడిబియ్యంకు నోచుకొని ఆడపడుచులు ఉంటారు. వాళ్ళందరికి కూడా ఇక్కడ ఒడిబియ్యం కార్యక్రమం పెట్టి సంవత్సరంలో 1 2 సార్లు ఆ దేవుడు ఎప్పుడు ఆజ్ఞిస్తే అప్పుడు స్వామి అమ్మవారి ఆశీస్సులతోన ప్రతి ఆడపడుచుకు కూడా ఒడిబియ్యం కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తానని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఓకే. అంటే ఈ చిన్న పిల్లలకి సంబంధించిన ఏమైనా ఉన్నాయా? చిన్న పిల్లలకు సంబంధించినటువంటి ఇప్పుడు చదువు అనేది చాలా ఇంపార్టెంట్. ఆ విద్యాభ్యాసానికి దానికి తగినటువంటి స్వాములు కొంతమంది మాతలు ఉన్నారు. అలాంటి వాళ్ళని పిలిపించి ఈ సంవత్సరంలో జూలై ఆగస్టులోన జరిగే స్కూళ్ళు ఓపెన్ అయ్యే ముందు అట్లాంటి వారందరికి కూడా ఇక్కడ అక్షరాభ్యాసం అనేది నేలక మీద అక్షరాభ్యాసం కూడా ఇక్కడ దేవాలయంలో లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో మేము పత్రికాముఖంగా కూడా తెలుపుతూ అందరికీ వాట్సాప్ ద్వారా పత్రికాముఖంగా అన్ని ద్వారా మేము తెలియజేస్తూ యూట్యూబ్ ద్వారా తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని ఈ కార్యక్రమానికి వచ్చి స్వామివారి ఆలోచనతో వాళ్ళకి విద్యా రాసి వచ్చేటట్లుగా వాళ్ళ విద్యా బోధన కోసం వాళ్ళకి ఏర్పాటు చేస్తామని కూడా తెలియజేస్తాం. సార్ అలాగే మనం చూస్తే రాబోయే రోజుల్లో ఈ ఒక్క గుడేనా ఇంకా ఏమైనా గుళ్ళు మీరు స్థాపించడానికి ఆలోచన చేస్తున్నారా? ఇప్పుడు ఇది చాలామంది ప్రజల్లో గుంతకల్ నియోజకవర్గమే కాదు, అనంతపురం జిల్లానే కాదు, ఆంధ్రప్రదేశ్లో మొత్తము ప్రచురించిపోయింది, అంటే పాకిపోయింది. పలానా ఆయన గుడి నిర్మించారు, ఇంకా ఏమైనా చేయబోతున్నారా రాబోయే రోజుల్లో? ఇది ప్రజల మాట. ఇది లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని ఫస్ట్ మనం అనుకోయిన రీతిలో నాకు ఇంకా ఒక 1 year సమయము లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం తప్ప రెండో ఆలోచన లేకుండా ఫస్ట్ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయాన్ని కంప్లీట్ చేయాలి. నా ఉద్దేశము లక్ష్మీనారాయణ స్వామి ఇక్కడ నేను ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ అకామిడేషన్ రూమ్లు ఏర్పాటు చేయాలా, ఫంక్షనల్ కట్టియాలా, లక్ష్మీనారాయణ స్వామి ఫంక్షనల్ కట్టియాలా, తర్వాత ఇక్కడ అకామిడేషన్స్ వచ్చిన భక్తాదులకి ఇక్కడ తర్వాత ఆంజనేయ స్వామి వారి దగ్గర తలనీలాలు ఎలా ఇస్తారో అలా ఇచ్చేటట్లుగా నేను తలనీలాలకు కూడా లక్ష్మీనారాయణ స్వామి తలనీలాలు తీసుకోవడానికి కూడా భక్తాదుల కోసం ఏర్పాటు చేసేది ఉంది. అలాగే తిరుపతిలో ఏ విధంగా అయితే అక్కడ పూజా కార్యక్రమాలు జరుగుతుంటాయో పొద్దున ఉదయము సుప్రభాత సేవలతో నుంచి లాస్ట్కి ఈ స్వామి ఏకాదశి సేవల వరకు ఖచ్చితంగా ఏమైతే ఆడ తిరుపతిలో జరుగుతాయో
ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామిలో జరిపించాలా అంటే నాకు ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు వ్యవధి ఉంటుంది టైం. ఆ టైం అంతా స్వామివారి కోసమే కేటాయిస్తా. నేను తర్వాత నేను నా భార్య టోటల్గా లక్ష్మీనారాయణ స్వామి సేవకి అంకితం అవుతాం. గత 4-5 సంవత్సరాల లోపల కంప్లీట్ ఇవన్నీ చేసేసి స్వామివారి సేవలోనే మేము ఉండాలనుకున్నాం. ఈ విధంగా మా జీవనం కొనసాగించాలి. పూర్తి స్థాయిలో విషయం ఏంటంటే తలారి పరశురాముడు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఆంధ్రప్రదేశ్లోనే. ఎందుకంటే పూర్తి స్థాయిలో మేము ఎంక్వైరీ చేసుకున్న తరువాతే ఇక్కడికి రావడం జరిగింది. అంటే ఈ కాలంలో 100 రూపాయలు ఏ మూలైన ఖర్చు పెట్టచ్చు, 1000 రూపాయలు ఏ మూలైన ఖర్చు పెట్టచ్చు, 1,00,000 రూపాయలు చాలా కష్టం మీద ఖర్చు పెట్టచ్చు, 1 కోటి రూపాయలు 5-6 కోట్లు, ఒక 6 కోట్ల వరకు ఈ గుడికి మీరు కేటాయించారు. హౌ ఇస్ పాసిబుల్? ఎలా సాధ్యమైంది పరశురాముడికి? పరశురాముడు ప్రజల క్వశ్చన్ ఇది. పరశురాముడు ఒక చిన్న వ్యాపారి. అంటే ఫస్ట్ నా లైఫ్ గురించి చెప్పాలంటే 2 మాటల్లో 1 నిమిషంలో నా డీటెయిల్స్ మీకు ఇస్తా. మా అమ్మ నాన్న తలారి సంజమ్మ, తలారి లింగన్న, మా అమ్మ నాన్నలు చాలా బీదరికం మాది. ఆ బీదరికంలో అత్యంత ముఖ్యమైనది ఏమంటే పెద్ద కుటుంబం. మా నాన్న తలారిగా చిన్న చిరు ఉద్యోగి. కొద్దిపాటి భూమి ఉండేది. ఆ కొద్దిపాటి భూమిని దాన్ని చేసుకుంటూనే మా నాయన తలారి జీతంతో చేస్తూ తలారి జీతంతో నుంచి వచ్చినటువంటి అప్పుడు ఎంత 70 రూపాయలు జీతం. మేము 9 మంది సంతానం మాకు. ఆ 9 మందిలో 6 మంది అన్నదమ్ములు, 3 ఆడపిల్లలు. ఈ విధంగా ఇంత పెద్ద కుటుంబాన్ని పెంచి పోషించి పెన్నెండ్లు చేసి మమ్మల్ని ఇంట్లో నుంచి పెన్నెండ్లు అయినాక 15 రోజుల్లో మా నాయన బయటకు పంపించేశాడు. అప్పటి వరకు 1 రూపాయి అప్పు లేకుండా, 1 రూపాయి మాకు ఏ రూపాయి అప్పు మోపకుండా అప్పటి వరకు సాకి పెన్నెండ్లు చేసి ఖర్చు పెట్టి పెన్నెండ్లు చేసి మా అమ్మ నాయనలు బయటకు వదిలారు. ఆ కష్టమేమనేది మేము చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న రూపంలోనే మేము చూసాము. అందుకోసం ఆ రోజే ఒక నిర్ణయం నాది. నేను జరగబోయే రోజుల్లో సమాజానికి ఏదో నా వంతు నేను సహాయం చేయాలా, తోటి మనిషికి సహాయపడాలా, కష్టాల్లో ఉన్నవారికి నా తోటి మనుషులకి నేను తోడ్పాటు అందించాలా, సమాజము కుటుంబం రెండు కళ్ళ మాదిరిగా చూసుకోవాలనే ఒక ఆలోచనతో నేను గతంలోనే ఈ నిర్ణయానికి రాబట్టే ప్రతి కష్టంలోన ప్రతి రూపాయిని వాల్యుబుల్గా చూసుకున్నాను. అంటే ఎక్కడ ఏం ఖర్చు చేయాలో, ఎక్కడ ఏది తీసిపెట్టాలో ఆ డబ్బు తీసిపెట్టుకునే దానికే నాకు కుమారులు ఉన్నారు, పెన్నెండ్లు అయిపోయినాయి, వాళ్ళకి పిల్లలు అయినారు, మనవుళ్ళు మనమరాళ్ళు. నాకు కూడా పెద్ద కుటుంబంగా నెగడి ఆ దేవుని ఆశీస్సులతో ఆ రూపాయి ఖర్చు పెట్టుకొని ఇలా చేశాను. అలాగే నా సర్వీస్లో సాగిన ముఖ్యమైన విషయాలు ఏమంటే గ్రామాలు దత్తకు తీసుకున్నా. పక్కన గ్రామాల గురించి అన్నారు, నేను అది అడగాలనుకున్నా, మీరే చెప్పేస్తున్నారు. 15 అంటే గ్రామాల్లో 15 కిలోమీటర్ల దూరము గుండాల తాండ గ్రామం. అంటే దత్తత తీసుకున్నారా అన్నారు కదా, ఆ దత్తత తీసుకుని ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు మీరు ఈ మధ్య? అక్కడ ఫ్లోరైడ్ సమస్యతో ఎక్కువ ఇబ్బందులు పడి ఈ కాళ్ళు వంకరలు తిరగడము, తర్వాత మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, అక్కడ ఫిల్టర్ నీళ్ళకి ఏర్పాటు చేయడము, తర్వాత పశువులకు వాటర్ సమస్య పెద్ద సమస్య ఉంది. చాలా ఇబ్బంది. అక్కడ వాటర్ కోసము చెరువు తొలగించడము, చెరువులో నా నిలువ ఉండేటట్లా చేయడము, బోర్ల దగ్గర అనవసరంగా వేస్టేజ్ నీళ్ళు పోతుంటాయి. అవును. అక్కడ చిన్న తొట్లు ఏర్పాటు చేసి పశువులకి నీళ్లు పెట్టడము, దానా కోసం ప్రత్యేకమైన నిధులు చేయడము, తర్వాత అక్కడ రోడ్లు, తర్వాత కొద్దిగా అటు ఇటు ఉండే వాళ్ళు అంటే ఊర్లు ఇడిసి వదిలిపోయి. అంటే ఆ గ్రామాన్ని మీరు ఎంచుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏమిటి? చాలా గ్రామాలు ఉన్నాయి కదా, ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి ప్రశ్నార్థకమైంది ఏంటంటే అనంతపురం జిల్లాలో గుంతకల్లు నియోజకవర్గంలో నీటి సమస్య చాలా ఉంది. అవును, నీటి సమస్య పూర్తి స్థాయిలో ఉంది. ఈ నీటి సమస్య ఉన్నప్పుడు కూడా మీరు గ్రామాన్ని దత్తత తీసుకొని నీరు అందించడం అనేది చాలా గొప్ప విషయం. అది అసలు ప్రభుత్వాలే చేయలేకపోతున్న పరిస్థితి ఒకానొకప్పుడు. మీరు ఎలా చేస్తున్నారు? ఈ గ్రామాల్లో నా చెప్తున్నాను, నీళ్ళని వృధా చేయనీయకుండా, ఉన్న నీరుని వృధా చేయనీయకుండా దాన్ని నీళ్లు కుంటలు కూడా ఇంట్ల దగ్గర కుంటలు తొగించుకొని వచ్చిన ప్రతి చినుకుని కూడా దాన్ని సేవ్ చేసేటట్లు కూడా ఏర్పాటు చేయడానికి అవకాశం కల్పించేదానికి కూడా ఎక్కువ సమయం తీసుకున్నాము. గ్రామాల్లో ఉన్న గ్రామాలను నీటిని వృధా కాకుండా దాన్నే సేవ్ చేసుకునే మార్గంగా దానికి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే అతి ముఖ్యమైనది హార్ట్,
షుగరు, బీపీ, తర్వాత ఈ బోన్స్కి సంబంధించిందేదంతా ఈ స్పెషల్ డాక్టర్ని పిలిపించేసి అక్కడ హెల్త్ క్యాంపులు, ఉచిత హెల్త్ క్యాంపులు పెట్టించి అక్కడ అందరిని ఆరోగ్యానికి సంబంధించినటువంటిది చేపించడం. వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించింది మనం మా వంతు సహకారంగా వాళ్ళందరినీ ఆరోగ్యవంతులు చేయడానికి మేము కృషి చేశాం. అంటే అక్కడ రోడ్లు కానివ్వండి, వాళ్ళ మంచి చెడు కానివ్వండి, ఇవన్నీ టోటల్గా ఓవరాల్గా అన్నిటి మీద కూడా మీరు చేశాం, జాగ్రత్తలు తీసుకోవడం కూడా జరగబోతోంది. అంటే ఇంకా ఏమైనా కార్యక్రమాలు అంటే అంటే చాలా చాలా నెలల అంటే చాలా ఏళ్ళ నుంచి కూడా మీరు కార్యక్రమాలు చాలా వరకు చేస్తున్నారు. అంటే ఇది ఎప్పటి నుంచి మీకు ఈ సేవాభావం అనేది కలిగింది? ఇప్పుడు ఈ కాలంలో ఒక పూట అన్నం పెట్టించాలన్నా కూడా చాలా ఆలోచిస్తారు. అటువంటిది మీరు ఒక ఊరినే దత్తత తీసుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. అది చాలా గొప్ప మనసు ఉండాలి, గొప్ప దేవుడు ఎంతో అనుగ్రహించిండాలి. ఆ మనసు రావాలన్నా కూడా ఆషామాషి విషయం కాదు. ఎలా అంటారు ఇది? ఎప్పటి నుంచి మీరు? గ్రామం వైపు నుంచే కాకుండా నేను దాదాపుగా చాలా మండలాల్లో హెల్త్ క్యాంపులు, ఉచిత హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేశాను. అంటే గ్రామాలు దత్తకు సంబంధం లేదు. అవును. తిమ్మాపురం అనుకోండి, పాతకొచ్చెరువు అనుకోండి, నక్కలదొడ్డి అనుకోండి, ప్రతి గ్రామంలో కూడా నేను అక్కడ ఫ్రీ హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ఆ ఫ్రీ హెల్త్ క్యాంపుల ద్వారా అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఆదుకోవడం అయితేనేమి, ఈడ కన్ను చూపు లేకుండా బాధలు పడుతుంటారు. అవును. బిడ్డలు ఉంటారు, కొడుకులు ఉంటారు, అందరూ ఉంటారు. అవును. వాళ్ళ కంటి ఆపరేషన్ చేయించడానికి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చాలా డబ్బుతో వ్యయంతో కూడిన పనులు. అలాంటి ఊర్లో ఇబ్బందులు పడుతున్న సమయం గుర్తించి దాదాపుగా నేను ఒక 200 మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయించాను. ఓకే. ఇక్కడ గుంటకల్ ప్రాంతంలో. ఓకే. అలాగే వైద్యం తరఫున ఎవరైనా ఇబ్బందులు పడుతున్నారు నా దృష్టికి వస్తే నేనే వాళ్ళ ఇంటికి పోయి నా శక్తి మేరకు డబ్బులు సహకారం అందించడం అయితేనేమి, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకురావడం అయితేనేమి, ఇలా కార్యక్రమాలు జరుగుతూ పోతున్నాయి. ఎందుకంటే ఇలాంటివన్నీ చేస్తూ పోతుంటాను. సరే, ఇంకో విషయం ఏంటంటే మాకు ఒకానొక సందర్భంలో పూర్తి స్థలం మాకు చెప్పిందంటే మీరు గతంలో కూడా అంటే ఈ టెంపుల్లో ఈ సబ్జెక్టు మాట్లాడచ్చో మాట్లాడకూడదు అనేది కాదు, ఇది మీకు సంబంధించింది కాబట్టి గతంలో కూడా మీరు పొలిటికల్గా కూడా మీరు వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మీకు సీట్ ఇస్తామని కూడా మీ ఎంట పడుతూ వచ్చిన పార్టీలు కూడా ఉన్నాయి. ఇప్పుడున్న పార్టీలు అన్ని పార్టీలు కూడా పరశురాముడు మీరు రండి, మా పార్టీలో సీట్ ఇస్తాము, మీరు చేయండి అన్నారు. కానీ మీరు ఎందుకు మొగ్గు చూపలేకపోతున్నారు పార్టీల వైపు, రాజకీయాల వైపు? నేను మొట్టమొదటిసారిగా నా గోల్ ఏమైనది చెప్పాను. నేను సమాజానికి సేవ చేయాలా, నా సేవలు ఎలా అందాలా అనుకున్న ఆలోచనతో 1994లో నందమూరి తారక రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ కూడు గుడ్డ నీడ అనే నినాదానికి నేను ఆకర్షితున్నాయి. తెలుగుదేశం పార్టీలో 1994లో వెళ్ళడం జరిగింది. వెళ్ళడానికి కూడా అతి ముఖ్య కారణము స్వామి వివేకానంద సేవకుడే నాయకుడు కావాలి అనే ఒక చిన్న కాన్సెప్ట్ మనసులో పెట్టుకొని నా సేవలు నేను నాతో ఉండే డబ్బుతో 10 మందికి సేవ చేస్తాను, 100 మందికి సేవ చేస్తాను, 1000 మందికి సేవ చేసేకి రాదు, నేను ఇంకొక 10 మందికి సేవ చేసేకి నా చేత కాదు. నేను అట్లా కాకుండా ప్రభుత్వాలు నాకు తోడైతే ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏమైతే వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు ఏమైనా ఉంటే చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి ఆ కార్యక్రమాల ద్వారా ఇంకా నలుగురు ఉపయోగపడేటట్లు చేయొచ్చు. నేను రాజకీయంలో నాలాంటి వాడిని ఈరోజు అనుకొని ఆ రోజుల్లో నేను ఆ కాన్సెప్టు తర్వాత రామారావు గారి పరిపాలన నచ్చి నేను తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అనంతరం తెలుగుదేశం పార్టీలో 20 సంవత్సరాలు అంటే 2014 వరకు నేను తెలుగుదేశం పార్టీలో కొనసాగిన. నేను తెలుగుదేశం పార్టీలో ఒక కార్యకర్త మొదలుకొని ఒక తెలుగుదేశం కార్యకర్తగా మొదలుకొని తెలుగు యువత అయిపోయి దాని తర్వాత TNTC తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ జిల్లా అధ్యక్షుడిగా 4 సంవత్సరాలు నేను పనిచేశాను. సూపర్ సార్. దాని తర్వాత కూడా పేదవాళ్ళకి పట్టాలు ఇప్పించడం అయితేనేమి ఆ రాజకీయంలోనే రకరకాలుగా చేశాను. గతము రాజకీయాలు వేరు, ఇప్పుడు వర్తమానం జరుగుతున్నటువంటి రాజకీయాలు వేరు. ఇప్పుడు రాజకీయాల్లోకి పోవాలంటే ఆ రోజుల్లో మనం బాబు జగజీవన్ రావు గారు అయితేనేమి, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అయితేనేమి, సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితేనేమి, బాబు రాజేంద్ర ఇలాంటి వారు జాతీయ నాయకులు
వాళ్ళ స్ఫూర్తి తీసుకొని అలాగే ఉంటాయి రాజకీయాలను ఒక చిన్న ఆలోచనతో నేను ఆ రాజకీయాల వైపు మొగ్గు చూపడము, ఆ జాతీయ నాయకులందరూ దృష్టిలో పెట్టుకొని నేను ఆ రాజకీయాలు, ఎందుకంటే ప్రధానమంత్రులు చేసిన వంటి వారు కూడా వాళ్ళ కాలం తీరిన తర్వాత దీపంలో ఆయిల్ కూడా లేకున్న రోజుల్లో వాళ్ళని చూశాను. అప్పుడు ఉన్నత రాజకీయాలు వేరు, ఇప్పుడున్నటువంటి నీతి మాలైన రాజకీయాలు వేరు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. ఇంకొక మాట సార్, నేను సూటిగా ఒక క్వశ్చన్, మీరు కూడా సూటిగానే సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రాజకీయ నాయకులు ఎవరన్నా కావచ్చు రాష్ట్రంలో, ఒక 10 రూపాయలు పనిచేస్తేనే నేను 1 కోటి రూపాయలు ఇచ్చినానని చెప్పేవాళ్ళు ఉన్నారు ఈ కాలంలో. అటువంటి వాళ్ళే రాజకీయాలు కొనసాగుతున్నప్పుడు మీరు ఎటువంటి స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఒక మానవతా దృక్పథంతో మీరు సేవా కార్యక్రమాలు చేసుకుని వెళ్ళిపోతున్నారు, అన్నదానం చేస్తున్నారు, ఎవరైనా అపాయం వచ్చిందన్నా సహాయం చేయండి అన్నా సహాయం చేస్తున్నారు, వారికి ఎటువంటి సమస్య ఉన్నా తీర్చుకుంటూ పోతున్నారు. ఇప్పుడు చూస్తే ఒక గ్రామాన్నే ఏకంగా దత్తత తీసుకున్నారు, వారి యోగక్షేమాలని చూసుకుంటున్నారు. ఈరోజు ప్రజలకు అందరికీ చెందే విధంగా ఒక దేవస్థానాన్ని నిర్మించారు, అది కోట్ల వ్యయంతో. మరి మీరెందుకు రాజకీయాలకి రాకూడదు? మీరెందుకు రాజకీయాలకు వస్తే ఏమి పదవి లేనప్పుడే మీరు ఇన్ని పనులు చేస్తున్నారు? సమాజం కోసమే కదా, ప్రజల కోసమే, పేదవారి కోసమే కదా. మరి రాజకీయాలకు వస్తే ఇంకా గొప్ప పనులు చేయొచ్చు కదా, మీరు ఎందుకు రాలేకుండా పోతున్నారు? వచ్చే అవకాశం ఉందా? అది ఉంటే ఎప్పుడు? ప్రజలు చెప్పండి క్లారిటీ. ప్రస్తుతానికి రాజకీయాల వైపు వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రాజకీయాలకి నాలాంటి వాళ్ళు తరం కారు. అంటే జరగబోయే రోజుల్లో ఇంకా రాజకీయాలు ఇంకా మనం చూస్తున్నాము, ఇప్పుడు పబ్లిక్లో చూస్తున్నాము, ఎవరు ఏమి డబ్బు ఇచ్చి పార్టీ టికెట్లు కొంటున్నారు అనేది పబ్లిక్, అంటే స్టేట్ మొత్తంగా నేను చెప్తున్నాను. రకరకాల ఊహాగానాలు, అక్కడ ఆ నియోజకవర్గం వ్యక్తి ఇంత ఇచ్చినాడంట, టికెట్ ఇచ్చినారంట, అంటే పార్టీకి పనిచేసిన వాళ్ళు అట్లా కాకుండా ఇప్పుడు నేను నాలాంటి వాడు డబ్బు ఇచ్చుకునే పరిస్థితిలో లేను. నేను సమాజంలో సేవ చేసుకునేదానికి, నేను నిస్వార్థంగా సేవ చేసుకోవడానికి, 10 మందికి సహాయం అందించడానికి నేను నాలాంటి వ్యక్తి కావాలి. కానీ నేను ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి వాళ్ళకి కోట్లు ఇచ్చి డబ్బులు ఇచ్చి తెచ్చుకోవడం, తర్వాత ఇక్కడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పరిస్థితుల గతం రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలు వేరు. గతంలో ఒక అభిమానంతో వచ్చేవాళ్ళు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అలా కాదు. ఇప్పుడు డబ్బు ఉందా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమి, వాళ్ళ గాడ్ ఫాదర్ ఎవరు, వాళ్ళ తాత ముత్తాతలు ఎవరు, నేను ఇంతకుముందు రాజకీయాల్లో ఏం పదవులు అనిపించినాను, నేను అంటే నేను సంపాదించుకోవడానికి వనరులు ఏమున్నాయి ఎంతోనా అని అన్నీ చూసుకొని నా దగ్గర చేరుతారు. అలాంటి వనరులు నాతో లేవు, ఆర్థిక వనరులు లేవు. నేను నా శక్తి కొలిది దేవుడిచ్చిన దాంట్లో, దేవుడిచ్చిన దాన్ని నేను సమాజము, కుటుంబము రెండవట్లకి నా సగభాగంగా చూస్తూ రెండవట్లని ఒక సమతూకంగా చూసుకుంటూ పోతూ ఉన్నా. ఇలాంటప్పుడు నేను రాజకీయాల్లో ఖర్చు పెట్టేంత డబ్బు నాతో లేదు. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాల పరిస్థితుల్లో మాలాంటి వాళ్ళం రాజకీయాలకు తగం. ఇప్పుడు ఉండేది రాజకీయాల్లో ఎట్లా అంటే, ఇప్పుడు చూస్తున్నాం పక్కన తెలంగాణ కావచ్చు, మన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇవన్నీ కూడా నోరులో ఏం మాట వస్తుందో తెలియదు. ఆ రోజు స్ఫూర్తిగా తీసుకునేవాళ్ళు రాజకీయ నాయకుల్ని. ఈ రోజు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ని, బాబు జగజీవన్ రామ్ని, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని, తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారిని, ఈ జాతీయ నాయకులను ఇప్పుడు కూడా తలుచుకుంటాము. వాళ్ళు నలుగురికి స్ఫూర్తి ఉండాలి, కానీ రాజకీయ నాయకులు అంటే నలుగురికి స్ఫూర్తి ఉండాలి. కానీ అలా కాకుండా నోటికి ఎంత వస్తే అంత మనములు చూసి ఇంకా 10 మంది చెడిపోతున్నారు, 100 మంది చెడిపోతున్నారు, యువత చెడిపోతున్నారు. అలాంటిది మీరు అసెంబ్లీలో కూర్చొని మాట్లాడే తీరు, మీరు బయట మాట్లాడుతున్న తీరు, ఇవన్నీ పరిశీలిస్తే చాలా ఘోరంగా రాజకీయాల వ్యవస్థ నడుస్తుంది. ఈ రాజకీయాల్లో మార్పు వచ్చి సరైనటువంటి నీతి గల రాజకీయ నాయకులు, నీతి గల మనసులు వచ్చేంత వరకు ఈ రాజకీయాలు బాగుండవు. ఇలాంటప్పుడు మనం కూడా అన్ని ఆచి చూసి అడుగులేసే పరిస్థితులు ఉన్నప్పుడు మేము మాలాంటి వాళ్ళు ముక్కుసూటికి పోయే వాళ్ళము, ఏదన్నా కూడా ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలా, కష్టపడాలనుకున్న వాళ్ళకి స్థానం లేదు, అక్కడ స్థావరం లేదు. అంటే పూర్తి స్థాయిలో పరశురాముడు రాజకీయాలకి దూరం 100% దూరం, దాంట్లో సందేహమే లేదు. ఆధ్యాత్మికంగా నా సర్వీసు, దేవస్థానానికి కావాల్సిన వసతులు, దేవస్థానానికి 10 మందికి నేను అదే సర్వీసు, ఈ దేవుని రూపంలో దేవుడు ఇక్కడ ప్రతిష్ఠింపజేసి ఆయన ఆశీస్సులు
ప్రతి కష్టం ఉన్న వాళ్ళకి స్వామి దగ్గరకు వచ్చి ఆయన ఆశీస్సులు పొంది ఆయనతో ఆయన వాళ్ళకి చల్లని చూపు చూస్తుంటే అదే నాకు ఆనందం. నాకు ప్రత్యేకంగా నేను అక్కడ పోయినా సేవ చేయాల్సిందే, రాజకీయాల్లో కూడా సేవ చేసేకే పోవాలా, డబ్బు సంపాదనకైతే నేను పోయే ఉద్దేశం ఉన్నాను కాదు. ఈరోజు అలా కాకోకుండా ఈరోజు దేవస్థానం, ఇంత పెద్ద దేవస్థానం, ఆదిదేవుడు, దేవాను దేవుడు, దేవుళ్ళకే దేవుడు, లక్ష్మీనారాయణ స్వామి, మహావిష్ణు మహాలక్ష్మి టెంపుల్, ఇంత పెద్ద టెంపుల్ ఇక్కడ తయారు కావడము అది ఒక మాటల్లో చెప్పరానటువంటి అనుభూతి. అలాంటి అనుభూతిని ప్రేక్షకుల కోసము, భక్తాదుల కోసము, పబ్లిక్ కోసం ఇంత పెద్ద దేవాలయం మా మీద సంకల్పం కలుగజేసి ఆ దేవాలయం నిర్మాణం చేయించాడు. కాబట్టి ఇంతకు మించిన సేవ నేను నా జీవితాంతం చేయలేను. ఇలాంటి సేవలు నేను ఎన్ని చేసినా, ఏం చేసినా, నేను లక్ష్మీనారాయణ స్వామి, మా కుటుంబము, మా పిల్లలు అందరూ కూడా లక్ష్మీనారాయణ సేవలో మేమంతా ఉంటాం. లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం ఇక్కడ ఏర్పాటు చేయడమే ఇంకా నాకు జీవితానికి జన్మ జన్మలకి ఉంటుంది. ఆ జన్మ నాకు ఏం అవసరం లేదు. ఇంకా స్వామివారి సేవ చేసుకుంటా వచ్చిన భక్తాదులకి ఆ స్వామి ఆశీస్సులు నిండుగా దొరికేటట్లా ఇక్కడ కావాల్సిన వసతులు, ఏ భక్తాదులకు కూడా ఏ వసతులు ప్రాబ్లం లేకుండా అన్ని వసతులతో కూడుతున్నటువంటి దేవస్థానం ఇక్కడ ఏర్పాటు చేసి ఇప్పటి నుంచే ఒక సిస్టమేటిక్గా పోతున్నాం దేవాలయం పైన. ప్రతి దాన్ని కూడా దూరదృష్టితో ఆలోచన చేసుకొని ఒక ఫంక్షన్ చేస్తే అది అవకాశంగా భావించుకొని, అవకాశంగా మేము ఆలోచన చేసి 10 మంది భక్తాదులు స్వామివారి దర్శనం చేయించడానికి సానుకూలంగా తీసుకొని ఆ కార్యక్రమాలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. పూర్తి స్థాయిలో పరశురాముడు అంటే ఒక పారిశ్రామికవేత్త అందరికీ తెలుసు. అంటే పూర్తి స్థాయిలో ఇంకా మీరు ఓపెన్గా చెప్పేశారు, ఇంకా రాజకీయాలకు స్వస్తి అని చెప్పారు. నాకు తెలిసి ఈ గుడి నిర్మాణం టైంలో కూడా చాలా ఇబ్బందులు వచ్చినాయి మీకు. చాలా ఇంత డబ్బు ఎందుకు పెట్టి చేస్తున్నాడు అనేది కూడా పెద్ద అనుమానాలకు తావు తీసుంటుంది. ఆ సందర్భాలు ఏమో జరిగాయా? అంటే బయట రకరకాల మనుషులకి మాట్లాడే వాళ్ళకి అదేదో చెప్పలేదా నాలుక నరం ఉండదని ఏదైనా మాట్లాడే నిధి దొరికింది, డైమండ్లు ఏమైనా బయటకు వచ్చినాయనో ఇట్లాంటి మాటలు ఉన్నాయి. సంతోషము. అలాంటి వాళ్ళు అనుకుంటున్నారంటే బాగుంటుందేమో. అలాగే అదే సంతోషము. వాళ్ళు అంటున్న దానికి కూడా సంతోషము. ఇట్లాంటి గుళ్ళు ఇంకొక 50 ఏమంటే దీనికి అతి ముఖ్యమైనది ఏమంటే నా కుటుంబీకులు నాకు సహకారంగా నేను ఏ ఖర్చు పెట్టినా దేవుడికి తక్కువ కాదు, మనం ఏం చేసినా చేద్దామని చెప్పి నా భార్య కావచ్చు, నా కుటుంబ సభ్యులు. మీరు అన్నారు ఒక సందర్భంలో మీకు వచ్చేది ఏదైతే లాభానికి సంబంధించి మీరు ఒక పారిశ్రామికవేత్తగా వచ్చి కాబట్టి మీకు వచ్చిన లాభాల్లో ఒక 3వ వంతు 4వ వంతు ఒక 30-40% తీసి ఇదంతా చేస్తున్నారు అన్నది నిజమేనా? 100% అది వాస్తవం. నేను ఇంకోటి కరోనా సమయంలో కూడా ఇదే పాయింట్ మన మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు నన్ను అడిగారు. కరోనా సమయంలో అతి కరువుగా ఉన్నటువంటి పరిస్థితి, 2-3 నెలల నుంచి లాక్డౌన్లు అయిపోయాయి. ఎక్కడ చూసినా బంధు, ఒకరు ఇంటి తలుపులు తీసుకొని బయటకు వచ్చి ఊరితో ఒకరు మాట్లాడుకునే పరిస్థితులు లేవు. ఇలాంటి టైంలో ఎట్లా అన్నప్పుడు 2020లో వచ్చినటువంటి కరోనా మహమ్మారికి అందరూ బలైపోయినారు. అలాంటి టైంలో నేను, నా కుటుంబం, నా భార్యతో పాటుగా నా కుమారుడు తేజ అని నా 2వ అబ్బాయి, మేము నిత్యము ఇక్కడ ఒక షెల్టర్ ఏర్పాటు చేశారు. 200 మంది మున్సిపాలిటీ వాళ్ళు మమ్మల్ని పిలిపించారు. ఏమంటే మీది టీపీఆర్ ట్రస్ట్ ఉంది కదా, మీ సేవలు చూసి మీరు మాకు ఏమైనా వాళ్ళకి షెల్టర్లకు హెల్ప్ చేస్తారంటే తప్పకుండా మేము అన్నదానం కేటాయిస్తాము, అన్నదానం చేస్తాము. అన్నదానమే కాదు, వాళ్ళ మానసిక ధైర్యాన్ని నింపినాము వాళ్ళకి. ఇప్పుడు 1 నెల 2 నెలలు లాక్డౌన్లో ఉన్నాం. ఆ టైంలో ఇక్కడ రైల్వే పెద్ద జంక్షన్, ప్రతి ఒక్కరు ఇక్కడ నిలిచిపోయినారు. వలస కూలీలు అయితేనే, దిన కూలీలు అయితేనే అందరూ ఇక్కడ నిలిచిపోయిన వాళ్ళు చాలామంది. ఆవిడ 200 మంది షెల్టర్ పెడితే ప్రతిరోజు ప్రతి షెల్టర్లో ప్రతిరోజు కూడా వాళ్ళకి అన్నదానం ఏర్పాటు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు, లేడీస్కి అయితే చీరలు, జాకెట్లు, జెంట్స్కి అయితే జెంట్స్కి బనీన్లు, డ్రాయర్లు, వాళ్ళకి షర్ట్లు ఇవన్నీ ఇప్పించేసి వాళ్ళకి మానసిక ధైర్యం, ఏమయ్యా మేము కొత్త కుటుంబీకులము, మీకు జత అయినాము, 1 నెల ఉంటే వెళ్ళిపోతారు మీరు, నెల తర్వాత మళ్ళీ మీరు పాత కుటుంబీకుల దగ్గరికి పోతారు, కొత్త కుటుంబ సభ్యులు కలిసినాం మనమని వాళ్ళని మానసిక ధైర్యం నింపుతూ పోతున్నా. అలాగే వాళ్ళకి ఆరోగ్యం కోసం ధ్యానము,
యోగా శిక్షణలు ప్రత్యేకంగా శిక్షణలు ఇప్పించడం జరిగింది. అంటే వాళ్ళకి మానసిక ఒత్తిడి మానసికంగా వాళ్ళ శక్తిని ఇవ్వడానికి ఏర్పాటు చేయడానికి ధ్యానము ఇవన్నీ అలవాటు చేయించాం. వాళ్ళకి చేసుకోకుండా వాళ్ళ దగ్గరకు కూడా పోరు. అలాంటిది మేము ఆ 200 మందితో మమేకమయ్యి వాళ్ళతో చేసినటువంటి సేవ మాకు ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి సేవ ఎలా చేస్తే తృప్తి పడుతున్నామో అంత తృప్తి ఆ రోజు పడినాం. మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా ఒక తలనొప్పి కానీ ఒక జ్వరం కానీ ఒక కడుపు నొప్పి కానీ ఏదో ప్రాబ్లం వచ్చి హాస్పిటల్ జాయిన్లు కావడం కానీ ఇవన్నీ ఏమీ లేవు. అవును, మేము నిజంగా మరి పబ్లిక్గా వెళ్ళినా కూడా మేము మనసు నిండుగా వాళ్ళందరినీ మానవుల్లాగా కాదు, తోటి మానవులు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎవరు లేనప్పుడు చేతునివ్వాలని వాళ్ళ దగ్గర పోయిన దానికి ఆ లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులతో మాకు ఇంత పెద్దగా ఆలోచన చేసినాడు. ఇలాంటి కార్యక్రమాలకి దేవుడు మమ్మల్ని అంత పెద్దగా మాకు మానవ సేవ ఇప్పించిందని కూడా చాలా మాకు ఎప్పుడో ఈ పొద్దు స్వామివారికి ఎలా అయితే సేవలు చేసి ఆనందిస్తున్నామో కరోనా సమయంలో తోటి మనసులకి మేము ఆ రోజు సేవలు చేసి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మేము ఆ కార్యక్రమాలు చేసినామని చెప్పుకోవడానికి ఈరోజు అది స్వీట్ మెమరీ. మాకు స్వీట్ మెమరీ కాదు సార్, అది మీకు ఆ లక్ష్మీనారాయణుడు మీకు ఇచ్చిన గొప్ప వరం. ఆయన డైరెక్ట్గా కనపడందే ఇంకా మీకు తక్కువ ఉండేది. అవును, ఆయన స్వామి గారు డైరెక్ట్గా వచ్చి మీ ముందరికి వచ్చి నిలబడి నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు, ఇలాగే ముందుకెళ్ళు మంచిగా అని చెప్పడం ఒక్కటే మిగిలింది. మిగతాటోనే అయిపోయినట్లే. లేకపోతే ఎవరికి ఇటువంటి భాగ్యం ఎవరికి కలగదు. ఇంకోటి ఇది గొప్ప కార్యక్రమం అండి, చాలా చిన్న విషయం కాదు ఇది. డబ్బు ఒకటే పెడితేనే జరిగే పని కాదు, అది మీ తలరాత మీద అది రాసించి ఉండాలి. కాబట్టి చాలా గొప్ప విషయం సార్, చాలా సంతోషం. మీరు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మరిన్ని ఇటువంటి గొప్ప కార్యక్రమాలు మీరు చేపట్టాలని దేవుడు మీకు ఆ శక్తి అనుగ్రహం ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పూర్తి స్థాయిలో మీరు గుంతకల్లులో ప్రాంతంలో ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయిలో మీరు మీ గుంతకల్లు ప్రజలకు, ఆంధ్రప్రదేశ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా ఛానల్ ద్వారా ప్రజలకు చెప్పండి. ఈరోజు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయ నిర్మాణం రాష్ట్ర ప్రజలందరి కోసం గుండగా అనంతపురం జిల్లా ఏదో కర్నూలు జిల్లా వరకు కాకుండా అనంతపురము జిల్లా కర్నూలు జిల్లానే కాకుండా పక్కనున్నటువంటి మాకు కర్ణాటక రాష్ట్రంలో ఉండే భక్తాదులందరూ కూడా వచ్చి సద్వినియోగం చేసుకోవాలి. తెలంగాణలో ఉన్నటువంటి వారు ఇక్కడ అన్ని ఆంధ్రప్రదేశ్లో మొత్తం అన్ని జిల్లాల నుంచే వచ్చే భక్తాదులు కూడా ప్రతి ఒక్కరు కూడా కసాపురం నెట్కంఠాంజనేయ స్వామి క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తాదులకు కూడా తెలియజేసేది ఏమంటే ఆంజనేయ స్వామి వారు పూజించే దేవుడు లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము. ఇక్కడ స్వామివారు కొలువయ్యారు కాబట్టి ఇది రాతి దేవాలయము. అందరి కోసము, భక్తాదులందరి కోసము, రాష్ట్రం మొత్తమే కాదు వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలకు కూడా చెప్తున్నాం. ఎన్ఆర్ఐలకు కూడా ఈ సందేశం ఎందుకు ఇస్తున్నానంటే మీ ద్వారా అనేక రకాలుగా విదేశాల్లో కూడా లక్ష్మీనారాయణ స్వామి భక్తాదులు ఉంటారు. వారందరికి కూడా ఇంత పెద్ద క్షేత్రం, పుణ్యక్షేత్రం లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఏర్పడిందని చెప్పి అందరూ కూడా తెలియజేసి సాధ్యమైనంత వరకు మేము ఈ లక్ష్మీనారాయణ స్వామి డీటెయిల్స్, ఈ లక్ష్మీనారాయణ స్వామి స్థలము ఇవన్నీ కూడా మీకు వాట్సాప్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా అన్ని ద్వారా మీకు తెలియజేసి మీకు చేస్తాం. ఖచ్చితంగా కసాపు నెట్కంఠాంజనేయ క్షేత్రం కొడితే కసాపు నెట్కంఠాంజనేయ స్వామి క్షేత్రం వెనుక బాగానే ఈ దివ్యక్షేత్రం ఏర్పడిందని, లక్ష్మీనారాయణ స్వామి ఆశీస్సులు అందరూ పొందాలని, మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కూడా మా ఫోన్ నెంబర్ కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఆ కాంట్రాక్ట్ నెంబర్ సేవ్ అయితే ఇక్కడ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయము తర్వాత ఇక్కడ జరిగే ప్రత్యేక పూజల గురించి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తాం. ఇందులో అతి ముఖ్యమైనది మారుతి ప్రసాద్ స్వామి అని చెప్పి స్వామివారు చేతుల మీదుగా ఆయన ప్రధాన అర్చకులుగా ఈ దేవాలయానికి ఉన్నారు. నిజంగా అలాంటి ఈ క్షేత్రానికి అలాంటి స్వామీజీ దొరకడం నిజంగా లక్ష్మీనారాయణ స్వామి పంపించారు. అలాగే శ్రీనివాస స్వామి, పురుషోత్తం స్వామి వీళ్ళందరూ కూడా స్వామివారు అందరూ కూడా నిత్యము స్వామివారి సేవలో ఉండి ప్రతి భక్తాదులను కూడా పలకరించేదాంతో మొదలుకొని వాళ్ళు ఏదన్నా వాళ్ళకి జాతక ప్రకారంగా ఏమన్నా పంచాంగాలు ఏమన్నా ఉంటే చెప్పడంలో అయితేనేమి,
తర్వాత విశిష్టత పూజల్లో ఈ దేవాలయంలో జరిగినంత విశిష్టత పూజలు ఎందుకంటే వివరంగా వివరించి స్వామివారు తెలుపడము అనేక రకాలుగా ఇక్కడ దేవాలయం జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ప్రతి నెలలో జరిగే ముఖ్యమైనటువంటి ఫెస్టివల్స్ టైంలో అయితేనేమి, ఏకాదశుల్లో అయితేనేమి, పౌర్ణమి అమావాస్యల్లో కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉంటాయని కూడా భక్తాదులకు తెలియజేసుకుంటూ, మీరు ఇంకా ఏమైనా ప్రత్యేక పూజలు చేసుకోవాలనుకుంటే కూడా ఆన్లైన్ ద్వారా కూడా మీకు అందుబాటులోకి తీసుకొని వస్తాం. మీరు ఆన్లైన్లో కూడా చెప్తే లక్ష్మీనారాయణ స్వామి దగ్గర అర్చన సేవలు కొనసాగుతాయని, ఇలాగా ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు భక్తాదులందరూ కూడా ఇంత పెద్ద దేవాలయము మనకు దగ్గట్లోన మన ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లా గుంటకల్లు గ్రామంలో కసాపురం గ్రామంలో నెలకొల్చినటువంటి లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికి అందరూ భక్తాదులు ఇచ్చేసి ఆ దేవదేవుని దర్శనం పొందాలని కోరుతూ, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనారాయణ స్వామి దేవాయ నమో నమః. ఇదండి పరిస్థితి. మనం ఇప్పుడు పూర్తి స్థాయిలో మనం చూసాం. మనకి ఏదైతే ఇక్కడ గుంటకల్లు పట్టణంలో శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానం నిర్మించి వారి ఆశీస్సులు పూర్తిగా పొంది వారు ముందుకు వెళ్తున్న పరిస్థితి మనం చూసాం. అలాగే మనకు తలారి పరశురాముడు గారు, వారి సతీమణి శకుంతల గారు, వారి కుటుంబ సభ్యులు, వారు ఏదైతే ఈ దేవస్థానం నిర్మించడం అనేది, డబ్బులు పెట్టడం అనేది అది కూడా పెద్ద అద్భుతమైన విషయం. అలాగే దేవస్థానం నిర్మించి ముందుకు తీసుకెళ్ళడం, అది నిత్య అన్నదానం. ఎన్ని వందల మంది వేల మంది వచ్చినా కూడా నిత్య అన్నదానం పెట్టడం అనేది చాలా గొప్ప విషయం. దేవుడు ఆ మనసు కలిగించడం అనేది కూడా పూర్వజన్మలో చేసుకున్న అదృష్టం అని కూడా మనం చెప్పుకోవచ్చు. అలాగే మన తలారి పరశురామ్ గారు ఎవరైతే ఉన్నారో వారు మరిన్ని గొప్ప కార్యక్రమాలు, గొప్ప అద్భుతాలు, ఇటువంటి దేవాలయాలు ఇంకా మరెన్నో మన రాష్ట్ర వ్యాప్తంగా వారు నిర్మిస్తూ ఇంకా ప్రజల దృష్టిలో ఇంకొకరికి వీరు పరశురామ్ గారు ఎవరైతే ఉన్నారో వారు నిదర్శనంగా వారు నిలబడి ముందుకు వెళ్తూ ఇంకా ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేయాలంటూ కూడా మేము మా TV6 నేషనల్ న్యూస్ ఛానల్ తరపు నుండి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరెన్నో విషయాలు, మరెన్నో గొప్ప కార్యక్రమాలు ఎక్కడెక్కడున్నాయి, ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి, మీ ముందుకు తీసుకురావడానికి నిరంతరం మేము కృషి చేస్తూనే ఉంటాం. ధన్యవాదాలు. శ్రీ 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 లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం నమూనాని ఇప్పుడు మీకు పబ్లిక్కి, ప్రజలందరికీ కూడా, భక్తాదులందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు శ్రీమన్నారాయణ స్వామి దేవాలయము ఎలా ఉందంటే, ఇప్పుడు యు ఆకారంలో ఉన్నటువంటి దేవాలయము విష్ణుమూర్తిది, వి ఆకారంలోనే ఈ దేవాలయంలో కూర్మావతారంలో దేవాలయం, అలాగే శ్రీమన్నారాయణ స్వామి పాద పద్మంలో దేవాలయం, శ్రీమన్నారాయణ స్వామి 3 నామాల్లో దేవాలయం, గుడి గంటల వలె దేవాలయము, శటగోపం వలె దేవాలయము, అలాగే గుడి గంట వలె దేవాలయము, అక్షయ పాత్ర వలె దేవాలయము, అనేక రకాల విశిష్టతలతో ఈ దేవాలయం నిర్మించినటువంటి ఈ దేవాలయం ప్రాంగణం ఇదంతా. ఇక్కడంతా కూడా చుట్టూ ప్రాంగణంలో దేవుళ్ళు కామధేనువు, నవగ్రహాల మండపము, బావి, అలాగే గరడాల వారు, పరశురామూర్తి, ఆంజనేయ స్వామి, పరశురామూర్తి వినాయకుడు, బంగారు బల్లి, వెండి బల్లి, పరశురామూర్తి, అలాగే వెనక ఒక మన వాస్తు ప్రకారంగా ఈశాన్య నైరుతి మూలలో ఒక శ్రీచక్రముని అక్కడ స్థాపించడం జరిగింది. అక్కడ నిత్యం కూడా దీపం వెలుగుతూ ఉంటుంది. అలాగే ధనవంతరి, నాగలకట్ట, తులసివనము, ఇలాగ అనేక రకాలుగా దేవాలయ ప్రాంగంలో కూడా ఏర్పాటు చేయడం జరిగినది. ఈ బంగారుపల్లిలో నక్షత్రాలు ఉంటాయి. ఆలయ మంటపంలో, మహామంటపంలో ఈ రాసులు ఉంటాయి. రాసులకి నక్షత్రాలకు అధిపతి సూర్యుడు, ఆ సూర్య భగవానుడు ఉంటాడని కూడా తెలియజేస్తూ, శ్రీమన్నారాయణ పాద పద్మములో దేవాలయాన్ని మీ అందరికీ చూపించగలుగుతున్నాము. అందుకోసం ఇక్కడ దేవాలయానికి రావడం అతి ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ పాదంలో దేవాలయము అది శ్రీ మహావిష్ణువు ఇక్కడ రావాలని ఆంజనేయ స్వామికి ఇచ్చిన మాట ప్రకారంగా ఇక్కడికి దేవాలయం, లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం వచ్చిందని కూడా తెలియజేస్తూ, అలాగే ప్రతి భక్తాదులు కూడా చూడాల్సినటువంటి దేవస్థానము. ప్రతి భక్తుడు, ప్రతి ప్రజలందరూ కూడా స్వామి దర్శించుకొని పునీతులు కావాలని,
స్వామివారి కృపకు పాత్రలు కావాలని మరీ కూడా కోరుతున్నాం. ఇట్లాంటి విశిష్టతలు గల దేవాలయము మనం ఎక్కడ చూసిండము. ఇది స్వామి స్వయంభుగా ఉన్నటువంటి స్థలము, లక్ష్మీనారాయణ స్వామి ఉన్నటువంటి స్థలం కాబట్టి ప్రతి ఒక్క భక్తాదులు రావాలి. అలాగే కూర్మావతారంలో దేవాలయం ఇది మధ్యాహ్నము 11 గంటల ప్రాంతంలో వస్తే దేవాలయానికి కూర్మాకారం వలె నీడ పడుతుంది. గోపురం నీడతో కలుపుకొని కూర్మావతారం వలె వెనక చూడండి, ఈ భాగం అంతా ఈ చుట్టూ ఈడ తల వస్తుంది, ఈడ కాళ్ళు వస్తాయి. స్వామి కూర్మావతారం స్వామి పాదాలు ఇవన్నీ రావడము. గోపురం కూడా ఆ పైన ఉన్నటువంటి ఎత్తు ఎలా ఉంటుందో అలాగే గోపురం ఉంటుంది. ఇక్కడ సుదర్శన చక్రం అతి ముఖ్యమైనది, సుదర్శన చక్రము. అలాగే ఎన్నో విశిష్టతలు దీంట్లో ఉన్నాయని కూడా తెలపడానికి సంతోషిస్తూ, అలాగే మోక్షద్వారం ఎక్కడా లేనిది మోక్షద్వారము ఈ దేవాలయంలో సంవత్సరానికి 3 వైకుంఠ ఏకాదశికి తూర్పు ఉత్తర ఈశాన్య ద్వారం తెరవబడుతుంది. దేవతలు తిరిగే ద్వారం ఒకటి ఉంటుంది. మామూలుగా భక్తాదులందరూ తిరిగే ఉత్తర ద్వారం ఒకటి ఉంటుంది. ఏ దేవాలయంలో కూడా దేవాలయానికి ఉత్తర ద్వారం అనేది లేదు. ఈ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయానికే ఉంది కాబట్టి ఇలాంటి దేవాలయాన్ని ప్రతి భక్తుడు చూడాలి. ఆ దేవుని కృపకు అందరూ పాత్రలు కావాలని కూడా కోరుచు, ఈ దైవ కార్యానికి అలాగే నిత్య అన్నదానం పుణ్యకార్యానికి ఎవరైనా ధన ధాన్య వస్తువు రూపేణ సలహాలు సూచనలు కూడా ఇస్తే కూడా మేము మనస్ఫూర్తిగా స్వీకరిస్తామని కూడా తెలియజేస్తూ, అలాగే ఆలయ ఫోన్ కాంటాక్ట్ నెంబర్ అంటే ఫోన్పే నెంబర్ మేము మీకు భక్తాదులకు తెలియజేస్తున్నాం. ఆ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ అయితే ఇంకా మరిన్ని మీకు విషయాలు తెలియజేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ భక్తాదులు ప్రతి ఒక్కరు కూడా ఈ నెంబర్ను తీసుకోవాల్సిందిగా 799523 మరి ఒకసారి అలాగే 9 ఈ నెంబర్ మరి ఒకసారి తెలియజేస్తున్నాను. 7995235239 ఈ నెంబరుకు ఫోన్పే ఉంది. అలాగే మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే కానీ అలాగా మీరు ఏదైనా కాంటాక్ట్ నెంబర్ మాతో కాంటాక్ట్ కావాలన్నా కూడా ఈ దేవాలయానికి ఒక సూపర్వైజర్ ఉంటారో వాళ్ళతో కాంట్రాక్ట్ అయితే మీకు దేవాలయం విశేషాలు విశిష్టతలు, ఈ దేవాలయంలో పూజలు ఎప్పుడు ఏమేమి జరుగుతాయి, అలాగే పంచాంగాలు చొప్పించుకునే వాళ్ళు కానీ అలాగే స్వామివారి సేవకులో ఎప్పుడు ఏమేమి ప్రత్యేక పూజలు ఉంటాయో తెలుసుకోవడానికి కూడా ఇక్కడ ప్రత్యేక అర్చకులు ఉంటారు. ఎక్కడ ఏ దేవాలయంలో లేని అర్చకులు ఉంటారు కాబట్టి ఈ దేవాలయంలో అర్చకులతోనే మీకు కావాల్సినటువంటి పంచాంగాలు, పెళ్ళిళ్ళు, శుభకార్యాలు అలాగే ప్రతి విషయాల్లో కూడా మీరు ఈ దేవాలయానికి వచ్చి స్వామివారిని కూడా అడిగి తెలుసుకొని పూజలు చేయించుకునేదానికి కూడా అవకాశం ఏర్పాటు చేసినామని తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై లక్ష్మీనారాయణ. అస్మద్గురుభ్యో నమః. ఓం కాశ్యపాన్వే సంజాతం నారాయణ వదాశ్రుతం శ్రీమన్నారాయణం వందే యథీశ్వర శ్రీయాజుషం. జై శ్రీమన్నారాయణ. నా పేరు పరావస్తు శ్రీనివాసాచార్యులు అండి. మేము చదువుకుంది పాంచరాత్ర ఆగమం. అలానే ఈ ఆలయంలో కూడా నిర్వహించడం కూడా పాంచరాత్ర రాగం శాస్త్రం ప్రకారమే ఈ ఆలయంలో మొత్తం జరుగుతుంది. అలానే ఉదయాన్నే స్వామివారికి సుప్రభాత సేవ, తోమాల సేవ తదితర కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి విశేషమైన కైంకర్యాలు భక్తులు కూడా ప్రతి శనివారం మంగళవారం కూడా విశేషంగా ఇక్కడ వచ్చి పూజలు నిర్వహించడం కూడా జరుగుతుందండి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి పుణ్యక్షేత్రం అయినటువంటి ఈ కసాపుర గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారి ఆలయం మన ప్రపంచంలో కూడా ఎక్కడ ఉండడం కూడా చాలా తక్కువ శాతం. అలాంటి ప్రత్యేకమైనటువంటి పుణ్యక్షేత్రం మనకి ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఈ ఆలయంలో విశేషంగా మనకి చాలా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలానే స్వామివారికి ప్రతి ఏకాదశికి అభిషేక కైంకర్యం ఉంటుంది. అలానే ప్రతి పౌర్ణమికి కూడా శాంతి కళ్యాణం ఉంటుంది. అలానే ఇక్కడ ధన్వంతరి స్వామివారు ఉన్నారు. ధన్వంతరి స్వామివారికి కూడా విశేషమైనటువంటి హోమం ఉంటుంది. అలానే ఈ కార్యక్రమంలో ఈ ఆలయంలో ముందు కూడా చాలా మంచి కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారన్నమాట. ఇటువంటి ఆలయంలో నిర్వహించే కార్యక్రమాలు కూడా ఎక్కడ కూడా మనకి నిర్వహించడం జరగదన్నమాట. ఎందుకంటే ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులు మనకి ఎక్కడ ఏ ఆలయానికి వెళ్ళినా కూడా మనకి దర్శనం చేసుకోవడం చాలా కష్టం. అలాంటి క్షేత్రం మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి భక్తులైనా కానీ ఈ లోకల్ ఉన్నటువంటి భక్తులైనా కానీ చాలా అదృష్టవంతులుగా నేను భావిస్తున్నామండి.